ఈరోజు రాత్రి కొరకు ప్రభు నా హృదయంలో ఉంచినటువంటి ఒక చిన్న తలంపు నేను మీకు తెలియచేయాలని కోరుతున్నాను. మన ధ్యానం కొరకు ఈరోజు రాత్రి మనం చదువుకుంటాం మార్కు సువార్త 15వ అధ్యాయము 42-43 వచనాలను చదువుదాం. ఆ దినము సిద్ధపరచు దినము అనగా మరొకసారి రిఫరెన్స్ చెప్పనివ్వండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 42-43 వచనాలు మన ధ్యానం కొరకు ఈరోజు మనం చదువుకుంటున్నాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 42-43 వచనాలు అమ్మగారు చదువుతున్నారు. వాక్యం ఇలా వ్రాయబడింది, అందరం కూడా విందాం. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము గనుక సాయంకాలమైనప్పుడు అరిమతీయ యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. వింటున్నారా? అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. సరిపోతుంది. ప్రియులారా, ఈ రాత్రి కాలము ఈ ఉపవాస కొడుకుల్లో ప్రభు నా హృదయంలో ఉంచినటువంటి తలంపు నేను మీకు చెప్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మార్కు సువార్త 15వ అధ్యాయము 42-43 వచనాలను మనం చదువుకుందాం. వినాలిక. మనందరికీ తెలుసు బైబిల్లో 4 సువార్తలు ఉంటాయి. మత్తయి రాశాడు గనక మత్తయి సువార్త, మార్కు రాశాడు గనక మార్కు సువార్త, లూకా రాశాడు గనక లూకా సువార్త, యోహాను రాశాడు గనక మనం రాస్తే అంత సీన్ ఉందా అన్నట్టు చూస్తున్నారండి. మనం రాస్తే మార్కుల గురించి ఒక 2 మాటలు చెప్పాలి ఈ సబ్జెక్టులకు వెళ్ళబోయే ముందు. మార్కు యేసుక్రీస్తు సమకాలికుడేం కాదు. అంటే యేసుప్రభు వారు పుట్టినటువంటి రోజుల్లో ఆయన జీవించలేడు. కానీ తనకు తెలియనటువంటి అద్భుతమైనటువంటి యేసుక్రీస్తు జీవిత చరిత్ర ఉంది. 16 అధ్యాయాలు కలిగినటువంటి అద్భుతమైనటువంటి సువార్త రాసి మనకిచ్చాడు. వినాలి. నా హృదయంలోకి వచ్చిన తలంపు ఏంటంటే, నాకెందుకు, నేను చూచానా ఆ యేసుక్రీస్తు జీవిత చరిత్ర నాకు తెలియదు అని మార్కే గనక రాయాలి అని అనుకోకపోతే ఈరోజు మనం చదివేవాళ్ళమేనా? కొన్ని విషయాల్లో మనం కూడా ఎట్లాగే ఉంటాం. నాకెందుకు అన్నట్టు. మిమ్మల్ని పురుకొల్పడానికి ఇంకొక మాట కూడా చెప్పగలను. నీకెందుకు, నువ్వు సైలెంట్ గా ఉన్నా ఆ పని తండ్రికి కావాలంటే ఎవరో ఒకరు లేపుకుంటాడు, ఆయన చేసుకుంటాడు. స్తోత్రం. ఆశీర్వాదం వాళ్ళకి వెళ్ళిపోతా ఉంటాడు. నా హృదయం ఉంచిన తలంపులు చెప్తున్నా. ప్రభు నా హృదయం ఈరోజు రాత్రి చాలా విషయాలు ఉంచారు, జాగ్రత్తగా వినాలి. కనుక ఈ యొక్క పగటి కాలంలో, ఈ రాత్రి కాలము కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి మనము మార్కు 16 అధ్యాయాలు కలిగినటువంటి సువార్తలు యేసుక్రీస్తు గురించి తనకేం తెలుసో వినాలి. యేసుక్రీస్తు ప్రభువారి గురించి తనకేం తెలుసో చక్కగా 16 అధ్యాయాల్లో ఇమిడ్చి రాశాడు. అలాగే యేసు ప్రభువారి గురించి మనకేం తెలుసో, మనకి యేసు ప్రభువారికి ఉన్నటువంటి ఆ గొప్ప అనుబంధం ఏంటో మనం కొంతమందికైనా చెప్పాలి. అది నా సబ్జెక్టులో ధ్యానం ఈరోజు. హల్లెలూయా. మనకేం తెలుసో, యేసు ప్రభువారి గురించినటువంటి మనకు ఉన్నటువంటి సంబంధం, అనుబంధం ఏంటో కొంతమందికైనా చెప్పాలి. అదే మన సువార్త. కొంతమంది పొరపాటును కూడా చెప్పరు. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఈ లాక్డౌన్లో నేను కూడా ఫేస్బుక్లో వాక్యం చెప్పాల్సి వస్తుంది. అంతకుముందు నాకు అసలు ఈ సెన్స్ తెలీదు. అందులో మాకు వచ్చినటువంటి సబ్జెక్ట్లో ఒక మాట ఏంటంటే, గొర్రెలు ఉన్నాయి, కాపరి ఉన్నాడు. గొర్రెలే కంటయ్యా, కాపరి కనాలా? నన్ను వింతగా చూడొద్దు, సారీ, నేను తెలుగునే. గొర్రెలే కంటయ్యా, కాపరి కనాలా?
గొర్రెలను గొర్రెలే కంటే కాపరి కనడు. కాచేది మాత్రం కాపరి, కనేది మాత్రం. ఇది నా సబ్జెక్ట్ ఈరోజు. నా హృదయంలో ఉంచినటువంటి తలంపు ఏంటంటే ఈ రాత్రి కాల సమయంలో మార్కు వలె యేసు ప్రభువారి గురించి మనకేమి తెలుసో తప్పకుండా మనం ఇతరులతో పంచుకోవాలి. అదే మనసు వార్త. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, ఇక మన సబ్జెక్ట్ లోకి వెళితే త్వరగా వినాలి. ఒక 2-3 పాయింట్స్ నా దగ్గర, మీకు ఇంట్రెస్ట్ ఉండి రాసుకునే అలవాటు ఉంటే కనుక త్వరగా రాసుకోండి. ఎక్కువసేపు చెప్పి నేను మిమ్మల్ని విసిగించను. కొద్దిసేపు మాత్రం దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. పిల్లలు కొంచెం సైలెంట్ గా కూర్చోవాలి. మన ధ్యానం కొరకు ఈరోజు మనం చదువుకున్నటువంటి రెఫరెన్స్ మార్కు సువార్త 15వ అధ్యాయము 42-43 వచనాలు. ఇక్కడ వ్రాయబడినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే, ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము గనుక, అనగా సాయంకాలమైనప్పుడు అరిమతు యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్లి యేసు దేహము తనకిమ్మని అడిగెను. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఈ మార్కు అనేటువంటి సువార్త రాసినటువంటి భక్తుడు 15వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికల్లా, అంటే ప్రారంభం మొదలుకొని యేసుక్రీస్తు జీవిత చరిత్ర రాసుకొస్తూ 15వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికల్లా యేసుక్రీస్తు జీవితంలో చివరి ఘట్టాన్ని వివరించాడు. ఏంటది అనంటే, మనందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు 2020 సంవత్సరాలకు పూర్వం కన్యమరియ గర్భాన్ని పుట్టారు. 30 సంవత్సరాల తల్లిదండ్రుల స్వాధీనంలో ఉండి 30వ ఏట సువార్త పరిచర్య ప్రారంభించి దాదాపుగా 3 సంవత్సరాల 6 నెలల వేద పండితుల అభిప్రాయ ప్రకారంగా 3 సంవత్సరాల 6 నెలలు గొప్ప అద్భుతమైనటువంటి సేవ చేసి ఆయన జీవితం యొక్క చివరి అంకంలో మనందరం నమ్ముతూ విశ్వసిస్తున్నట్టుగా మనందరి పాపముల కొరకు విశ్వయజ్ఞ బలిపీఠమైనటువంటి సిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు చనిపోయారు. వినాలి కొంచెం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు. అది 42వ వచనం. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము. అంటే అర్థం ఏంటి? ఏ రోజుని అర్థం? విశ్రాంతి దినమునకు పూర్వ దినం అంటే ఏ రోజని? విశ్రాంతి దినమునకు పూర్వ దినము అంటే విశ్రాంతి దినం అంటే శనివారం వస్తుంది. విశ్రాంతి దినమునకు పూర్వ దినం అంటే శుక్రవారం వస్తుంది. ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దినమునకు పూర్వ దినము అంటే శుక్రవారం. మనందరికీ తెలుసు గుడ్ ఫ్రైడే అని పిలుస్తాం. యేసు ప్రభువారు ఏ రోజు చనిపోయారు? ఫ్రైడే, శుక్రవారం రోజున చనిపోయారు. ఇప్పుడు నేను త్వరగా సబ్జెక్టులోకి వెళ్ళాలి. ఇవన్నీ తీసుకొస్తే సమయం సరిపోదు కనుక, యేసుక్రీస్తు ప్రభువారు శుక్రవారపు దినాన చనిపోయారు. అంటే శుక్రవారం, శనివారం, 3వ రోజున యేసు ప్రభువారు తిరిగి లేచారు, ఆయన చెప్పినట్టుగా లేఖనాల్లో వ్రాయబడినట్టుగా. ఇప్పుడు నేను తీసుకొస్తున్న సబ్జెక్ట్ ఏంటంటే, ప్రభు హృదయంలో ఉంచినటువంటి తలంపులు ఏంటంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శుక్రవారపు దినాన ఆయన శిలువ మీద చనిపోయారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, 2-3 మాటలు మీరు నాతో చెప్పొచ్చు. ఇప్పుడు మీరు మాట్లాడొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శవం శిలువ మీద వేలాడుతుంది. ఇప్పుడు యేసు ప్రభువారిని ఎవరు సమాధి చెయ్యాలి? నాతో మాట్లాడొచ్చు మీరు. ఇప్పుడు ఎవరు సమాధి చేయాలి యేసు ప్రభువారి శవాన్ని? ఓకే, నేనే మాట్లాడుకుంటా. సహజంగా ఎవరైనా చనిపోతే ఇంటోళ్ళు చేయాలి. అంటే ఎవరైతే ఆ ఇంట్లో వాళ్ళు, అంటే యేసు ప్రభువారి యొక్క ఇంట్లో వాళ్ళు రాలేదు. 2, ఎవరు చేసే ఆప్షన్ ఉంది అక్కడ? శిష్యులు కూడా. ప్రభువారి శిష్యులు ఎంతమంది? 12 మంది శిష్యులు. ఒక్కళ్ళు కూడా రాలేదు. ఇంకా ఎవరు చేసే అవకాశం ఉంది? ఇంటోళ్ళు రాలా. శిష్యులు ఏది 3.5 సంవత్సరాలు ఆయనతోనే తిని, ఆయనతోనే తాగి, ఆయనతోనే సేవార్త సేవలు ఉన్నవాళ్ళు. ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు అసలు శిష్యులు లేదు, అందరూ పారిపోతారు. పాప వీళ్ళిద్దరు ఒక్కళ్ళు మిగులుతారు క్లాస్కి. మేము అట్టడం కాదండి అని చెప్తున్నారు మీరు. ఎస్, ప్రైజ్ లార్డ్. అంతవరకు సగించిన వాడే ధన్యుడు. మరి ఇక చెప్పండి, 3వది ఎవరు చేసే అవకాశం ఉంది? ప్రభువారి శవాన్ని, ఎలాడుతున్న శవాన్ని ఎవరు చేసే అవకాశం ఉందంటే, నా హృదయంలో నేను రాసుకున్న తలంపు ఏంటంటే, మేళ్లు పొందినోళ్ళు.
ఆ కాలంలో మేళ్లు పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, మూగోళ్ళు, గూనోళ్ళు, చెవిటోళ్ళు. ఇందాక మనం పాడుకున్నాం కదా, కుంటివారు నడిచారు అని అనుకున్నాం కదా, ఎంతో మంది బాగుపడ్డారు. ఇప్పుడు నేనేమంటానంటే, ప్రభు నా హృదయంలో ఉంచినటువంటి తలంపు ఏంటంటే, ఇప్పుడు మరొకసారి 42, 43 వచనాలు మళ్ళీ చదువుదాం. 42, 43 వచనాలు మళ్ళొకసారి చదువుదాం. ఆ దినము సిద్ధపరచు దినము. ఎక్కడ చదువుతున్నారు? మార్కు సువార్త 15వ అధ్యాయము 42, 43 వచనాలు చదువుతున్నారు. చదవండి అమ్మా. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము గనుక సాయంకాలమైనప్పుడు, అందరూ కూడా చూస్తూ చదవండి, వినండి. అరిమతయి యోసేపు చూడండి, అక్కడ ఏం రాయబడిందో. పిలాతు నొద్దకు వెళ్ళి అరిమతయి యోసేపు తెగించి యేసు దేహము తనకిమ్మని అడిగెను. ఇదేంటి? ఒక శవాన్ని అడగటానికి పరిశుద్ధాత్ముడు ఆ మాట ఎందుకు రాయించారు? గనుక సాయంకాలమైనప్పుడు యేసుప్రభువు వారు ఎన్నింటికి చనిపోయారు? ఎన్ని గుడ్డు ప్రేణుల పైన మనకు మాత్రం గుర్తుండదు. ప్రైజ్ ది లార్డ్. ఓకే ప్రైజ్ ది లార్డ్. సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతు నద్దకు వెళ్ళాడంట. ఈరోజు ఈ ఉపవాస కోడికలకు ప్రభు నా హృదయంలో ఉంచినటువంటి తలంపు ఏంటంటే, యేసుప్రభు వారి యొక్క శవం వేలాడుతుంది. ఇంటోళ్ళు ఎవరు కూడా రాలా శవాన్ని సమాధి చేయడానికి. రెండవది, శిష్యులు ఎవరు కూడా రాలా. శిష్యులు ఏమయ్యారు? బ్రతుకురా జీవుడా అంటే అందరూ పారిపోయారు. ఇంటి వాళ్ళు ఎవరు కూడా రాలా. ఇక మేళ్లు పొందిన వాళ్ళు కూడా రాలా. అయితే ఒక్కతను వచ్చాడు. అతని పేరు అరిమతయి యోసేపు. హల్లెలూయా. అతని గురించి పరిశుద్ధాత్ముడు వ్రాయించినటువంటి మాట ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. ఇప్పుడు ఒక శవాన్ని అడగటానికి తెగించినటువంటి మాట ఎందుకు వ్రాయబడింది అని అంటే, ఇప్పుడు మీరు గమనించాలి. యోధామత కౌన్సిల్ వాళ్ళు, ఈ రోమా ప్రభుత్వం వాళ్ళు, వీళ్ళిద్దరు కలిసి యేసుక్రీస్తు ప్రభువారిని అన్యాయపు తీర్పు తెచ్చి సిలువ వేశారు. ఇంటోళ్ళు ఎవరు రాలా. ఎందుకంటే యేసు ప్రభువారికి అన్యాయపు తీర్పు జరిగింది గనుక. శిష్యులందరూ కూడా పారిపోయే స్థితిలో ఉన్నారు. మీకు తెలిసి సబ్జెక్టు. శిష్యులు ఎవరు కూడా ముందుకు రాలా. ఎందుకంటే యేసునే చంపారు, గురువు గారినే చంపారు. యేసు తరపు మనుషులంటేనే చంపేటువంటి రోజులు. అందరూ కూడా భయకంపితులు ఎటువంటి పారిపోయారు. యేసు ప్రభువారి యొక్క శవం ఒక అనాథ శవం లాగా వేలాడుతుంది. ఇంటి వాళ్ళు రాలా, శిష్యులు రాలా, మేళ్లు పొందినటువంటి వాళ్ళు ఎవరు రాకపోగా అరిమతయి యోసేపు అనేటువంటి ఒక్క వ్యక్తి వచ్చి పిలాతు దగ్గర అడుగుతాడంట, యేసు దేహము నాకు ఇవ్వండి అని అడుగుతాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఎవ్వరూ చేయలేనటువంటి ఆ గొప్ప పనిని చేశాడు గనక సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతు దగ్గరకు వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తెగించి పిలాతు దగ్గరకు వెళ్ళి నాకు యేసు దేహం కావాలని అంటే, కింద లైన్లో 44, 45 అట్లా మనం చదువుకుంటూ పోతే ఆయన అంటాడంట, 44 వచ్చిన పిలాతు అన్నాడంట, ఆయన ఇంతలోనే చనిపోయినా ఎందుకు చచ్చిపోయినోడి గురించి ఆశ్చర్యపడటం దేనికి? ఇంతలోనే చనిపోయినా అంటే అర్థం ఏంటి? వాస్తవానికి ఆ శిలువ మరణం పొందినటువంటి వాళ్ళు, ఆ టైప్ ఆఫ్ మరణం పొందినటువంటి వాళ్ళు 2-3 రోజుల దాకా ఆ నొప్పులతో బాధలతో తీసుకుని చనిపోతారట. కానీ యేసుక్రీస్తు ప్రభువారు శిలువ వేసినటువంటి 6 గంటల్లోనే చనిపోయారు. అది పిలాతుకు ఆశ్చర్యం అనిపించింది. అంటున్నాడు, ఇంతలోనే చనిపోయినా అని చెప్పారు. నన్ను ఆశ్చర్యపోయి ఒక బంట్రోతును పంపించి, ఒక సైనికుడిని పంపించి, యేసు చచ్చిపోయాడా లేదో చూసిరమ్మని చెప్పిన వాడిని పంపిస్తే వాడేం చేశాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఒక బల్లాన్ని తీసుకుని వెళ్ళి ప్రక్కలో పొడిచినప్పుడు రక్తములో నీళ్లు కారినప్పుడు అప్పుడు వాడు డిసైడ్ అయ్యాడంట, నిజమే చచ్చిపోయాడు అని చెప్పానని వచ్చి చెప్తే పిలాతు ఆ విషయాన్ని నమ్మి యేసు దేహాన్ని అరిమతయి యోసేపుకు అప్పగించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక దైవలేఖనాన్ని ప్రభు హృదయంలో ఉంచినటువంటి తలంపు ఏంటంటే, ఈ రాత్రికాల సమయంలో అరిమతయి యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. ఈ రాత్రి వేళ ప్రభు నా హృదయంలో ఉంచిన తలంపు జాగ్రత్తగా వినాలి. ఎవ్వరూ రాకపోగా ఒక పిలాతు మాత్రమే యేసు ప్రభు, ఒక అరిమతయి యోసేపు మాత్రమే యేసు ప్రభు కొరకు తెగించారు.
ఇక చెప్పాల్సిన మాటలు, ఇన్ని సంవత్సరాల మన యొక్క విశ్వాస యాత్రలో యేసు ప్రభువు కొరకు తెగించినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏ విషయాల్లో తెగించాం ప్రభు కొరకు మనం? ఇట్లాంటి సందర్భాలు వస్తే ఎంతమంది ఉంటాం? ఒక చిన్న స్టోరీ విన్నాను నేను, ఆ మధ్య కాలంలో జరిగిందే. మన ఏరియాలో కొంచెం ఇబ్బందులు ఉండవు, కానీ మన పొరుగు రాష్ట్రాల్లో కొంచెం ఇలాగ పబ్లిక్ మైకులు పెట్టి ప్రార్థన చేయాలంటే కొంచెం ఇబ్బంది కొన్ని రాష్ట్రాల్లో. ఒక సంఘంలో 600 మంది ఉంటారంట. ఒకరోజు ఆరాధన జరుగుతూ ఉంటుంటే కొంతమంది ముసుగేసుకుని దొంగలు పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి గన్స్ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారంట. మర్యాదగా చర్చ నుంచి బయటకు వెళ్ళి, లేకపోతే కనుక చంపేస్తామని పెద్ద పెద్దగా కేకలేస్తున్నారు వాళ్ళు. అంత భయంకరమైన ఏరియాస్ అవి. ఉన్న 600 మందిలో 400 మంది వెళ్ళిపోయారంట. బతుకుంటే మన డైలాగ్ చెప్పండి, గుంటూరు డైలాగ్, బతుకుంటే ఓయ్. ఇట్ట కొంతమంది వాళ్ళు వెళ్ళమన్నారని వెళ్తున్నా, హృదయం నిండా నువ్వేనయ్యా అని పోయేవాడు కొంతమంది. వాళ్ళు ఉంటే చంపేస్తామంటున్నారు అందుకనే, లేకపోతే నాకు నువ్వంటే అసలు ఎంత ప్రాణమో అంటారు కొంతమంది. లాస్ట్ 200 మంది మిగిలారు. ఇలా పళ్ళు పెద్ద మర్యాదగా చెప్తున్నావు, ఇక్కడ నుంచి వెళతారా లేదంటే కనుక చంపేయమంటారు. పెద్దగా కేకలేస్తాను. నేను పెద్దగా అరవకూడదు, నీకు అరవలా. మర్యాదగా వెళతారా బయటకు అంటే లేదు లేదు అని చెప్పానని ఈ 200 మంది ఒకళ్ళ చేత ఒకళ్ళు పట్టుకొని మమ్మల్ని చంపినా పర్వాలేదు, మేము మాత్రం ఇక్కడ నుంచి కదలం అని అన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటోసారి, రెండోసారి ఒకడైతే గాల్లో కూడా పేల్చేశాడంట ఒక గన్ను. మీరు చంపేస్తాం మిమ్మల్ని, బయటకు వెళ్ళిపోండి మర్యాదగా. ఈలోపు 1, 2, 3 అయిపోయిన తర్వాత ఆ వచ్చినటువంటి ముసుగేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ గన్స్ కింద పెట్టి ముసుగులు తీశారంట. తీరా చూస్తే వాళ్ళ సంఘ పెద్దలంట. ఎందుకు? అయ్యగారికి ఆలోచన వచ్చింది ఒకరోజు, మన సంఘంలో ఇలాంటి పరిస్థితి వస్తే ఎంతమంది ప్రాణాలకు తెగించి ప్రభు కొరకు ఉంటారో టెస్ట్ చేద్దామని అమ్మగారు అయ్యగారు ఆలోచన చేసి సంఘ పెద్దలతో ఈ ప్లాన్ చేశారంట. ఏంటి మన సంఘ పెద్ద పరంజ్యోతి గారా కొంచెం కూడా ఆనవాళ్ళు కనపడలేదు, లేకపోతే కూర్చున్న దాన్ని అంటుందంట ఒక తర్వాత. ఎట్లుంటది మన విశ్వాసం చెప్పండి? రాత్రి కాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి కొరకు తెగించేటువంటి వాళ్ళు కావాలి. అందరు గట్టిగా ప్రభుకు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతు యోసేపు తెగించి ఏమేమి తెగించాం ప్రభు కొరకు. ప్రభు మాత్రం మనకు అన్ని చెయ్యాలి, అవునా? ఈ మధ్య ఏంటో ప్రభు నన్ను శనసూపు చూస్తున్నాడు అంటుంది. నన్ను మా చర్చకొచ్చి కొత్తగా ఒక ఆమె ప్రభు శనసూపు చూడటం ఏంటి అర్థం కాల డైలాగ్ నాకు కూడా. నువ్వేనాడు మంచి చూపు చూసేవింది ప్రభుని చెప్పండి? రాత్రి అరిమతు యోసేపు తెగించి నిజంగా ఇంటోళ్ళు రాకపోగా, శిష్యులు పారిపోగా, మేళ్లు పొందినటువంటి వాళ్ళు ఎంత పడ్డవాళ్ళు అంత పారిపోగా, అరిమతు యోసేపు ఒక్కడే వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు బైబిల్లో ఆయన పేరు లిఖించి అరిమతు యోసేపు తెగించి అని వ్రాయించాడు. ఈ సంఘం కొరకు, దేవుని కొరకు, దేవుని యొక్క విషయాల కొరకు ఏ విషయాలు మనం తెగించి ముందుకొచ్చాం. వాస్తవానికి మీకు తెలియాలని చెప్తున్నాను, యేసు తరపు మనుషులు అంటేనే చంపుతున్నారు ఆ రోజుల్లో. కానీ ఒక నేరస్తుడిగా నేరారోపణ చేయబడి అన్యాయపు తీర్పు తీర్చబడి ఒక నేరస్తుడిగా చనిపోయాడు, అంటే అన్యాయపు తీర్పుతో చనిపోయాడు. కానీ ఒక నేరస్తుడి తరపున నేను కూడా నన్ను వెళ్ళేవాళ్ళు ఉంటారా? సపోజ్ ఎంత మనకు తెలిసిన వాళ్ళు అయినా వాడు గురుశిక్ష పడింది మనకు తెలిసిన వాడు అనుకోండి, వీడు మా బంధువే అంటామా? ఎందుకని? ఏంటి కథ అని అంటారని. నువ్వు కూడా ఉన్నావా ఈ నేరంలో? శిష్యులు సైతం పారిపోయారు. హలో, మేళ్లు పొందిన వాళ్ళు సైతం పారిపోయారు. ఈ 3.5 సంవత్సరాల్లో ఎన్ని ఉపకారాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రాత్రి కాల సమయంలో ఓ దైవ సేవకునిగా ప్రభు నా హృదయంలో ఉంచినటువంటి మాట చెప్తున్నాను. ఎవ్వరూ తెగించకపోగా అరిమతు యోసేపు యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు అంత ప్రాణత్యాగం చేసి తెగించి ఆయన శవాన్ని అడగడానికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక.
రాత్రి వేళ యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు ఏ ఏ విషయాల్లో మనం తెగించాం చెప్పండి. నాలుగైదు మాటలు ఇటు పడేయండి. ఏ విషయాల్లో తెగించి ఏం చేశాం ప్రభు కొరకు? నేను అదే చెప్తున్నా, ప్రభు మాత్రం మనకు అన్ని చెయ్యాలి, అడిగిందల్లా ఇవ్వాలి. ఇవ్వకపోతే గనక ఈ మధ్య పాస్టర్ గారు నా కోసం సరిగ్గా ప్రార్థన చేయట్లేదు అనుకుంటా. అందొక పాస్టర్ గారి మీద ఎందుకు పెడుతున్నావు, ఎందుకనంటే నాకేం మేలు జరగట్లేదుగా, అందుకని. అంటే నీకేం మేలు జరగకపోతే ప్రార్థన మైనస్ ఎవరిది చెప్పండి? ఈ రాత్రికాల సమయంలో ప్రభు నా హృదయంలో ఉంచినటువంటి తలంపు, అరిమతు యోసేపు తెగించి ప్రభు కొరకు ఎంత గొప్ప అద్భుతం చేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో ఏ ఏ విషయాలలో తెగించి మనం ముందుకు వచ్చాం, ఏం తెగించాం ప్రభు కొరకు? మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రయోజనం ఏంటంటారా? ఇప్పుడు అరిమతు యోసేపు తెగించినందుకు అతని ప్రయోజనం ఏంటంటారా? పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో అతని పేరు లిఖించబడింది. శిష్యులందరూ కూడా పారిపోగా, ఇంటి వాళ్ళు రాకపోగా, మేళ్లు పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు పారిపోగా, అరిమతు యోసేపు యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు తెగించి ఆయన వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రభు నా హృదయంలో ఉంచినటువంటి తలంపుల్లో మొదటి తలంపు ఏంటంటే, అరిమతు యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు ఈ విధమైనటువంటి త్యాగపూరితమైనటువంటి జీవితం మనకు కావాలి. త్వరగా జ్ఞాపకం చేసుకుందాం. ఇది మొదటిది. రెండవదిగా ప్రభు నా హృదయంలో ఉంచినటువంటి తలంపు ఏంటనంటే, యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు తెగించాలి. ఇది మొదటిది. రెండవదిగా ప్రభు నా హృదయంలో ఉంచినటువంటి తలంపు ఏంటంటే, త్వరగా జ్ఞాపకం చేసుకోండి. మనందరికి తెలిసినటువంటి ఈ సబ్జెక్ట్ ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనం తెలుసు మనందరికి. ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా ప్రభువుతో మాట్లాడా తెగించుచున్నాను. స్త్రీలలో నుంచి ఎవరైనా చదువుతారా? ఆదికాండము 18వ అధ్యాయం 27వ వచనం చదువుతున్నారు. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటి? అరిమతు యోసేపు యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు తెగించాడు. అందులో ఒక చిన్న మాట జ్ఞాపకం వచ్చింది. ఏంటంటే ఇటు వినండి. హలో, ఇట్లా వినండి. చనిపోయినటువంటి యేసు ప్రభు వారి శవం కొరకే అరిమతు యోసేపు అంత తెగిస్తే, ఆఫ్టర్ శవం కొరకు అంత తెగిస్తే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు? సజీవుడు. నన్ను వినండి, చూడబాకనే. హలో, ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరు? అప్పుడు అరిమతు యోసేపు వెళ్ళినప్పుడు ఆయన ఒక శవం. అంటే నా హృదయం వచ్చిన తలంపు ఏంటంటే, అరిమతు యోసేపు ఒక శవం కొరకే అంత తెగిస్తే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు సమస్తము నెరవేర్చాడు. ఇప్పుడు ఆయన సజీవుడు. ఆయన కొరకు ఎంత తెగించాలి? నెక్స్ట్ ఉపవాస ప్రార్థన నుంచి చూద్దాం ఎవరెవరు ఎంత తెగిస్తారు. ఓకే, ఎంత బలహీనం అంటే, ఆ మధ్య మా లాక్డౌన్కి ముందు, ఇప్పుడు దాకా ఆరాధనలు లేవు కదా సరిగ్గా, లాక్డౌన్కి ముందు ఒక బ్రదర్కి ఫోన్ చేశా. బ్రదర్, ఆరాధనకు వస్తున్నారా అంటే, ఈరోజు చర్చ్ ఎట్టు మానుకోవాలో ప్లాన్ చేస్తాను. భలే ఫోన్ చేశారే అన్నాడు. ఇదేం దెయ్యం, ఈరోజు చర్చ్ ఎట్టు మానుకోవాలో ప్లాన్ చేస్తున్నాడు అంటే నేను ఫోన్ చేశానంట. అదేంటి బ్రదర్ అట్టెందుకు అనుకుంటున్నారు అంటే, ఎందుకు రాబోదు కట్టలేదండి చర్చికి. ఓకే, మీరు ఫోన్ చేశారు, వస్తా, నా మీద జాలి. అడుగుతున్నాను, యేసు అంటే ఒక శవం కొరకే అరిమతు యోసేపు అంత తగ్గిస్తే, సజీవుడై మన కొరకు సమస్తము చేసినటువంటి దేవుని కొరకు మనం ఎంత తగ్గించాలి? చిన్న చిన్న విషయాలు కూడా కొంతమంది బలహీనం అయిపోతూ ఉంటారు. చెప్పండి, ఈ రాత్రికాల సమయంలో ప్రభు కొరకు మనం ఎంతైనా తగ్గించాలి. యేసు ప్రభు వారి కొరకు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ప్రభు నా హృదయంలో ఉంచారు. త్వరగా నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతున్నారు. ఇంకొకళ్ళు ఎవరైనా అమ్మ చదువుతారా? అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు
బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. ఈ సబ్జెక్టు సందర్భం మీకు అందరికి తెలుసు. అమ్మగారు అయ్యగారు మీకు చాలాసార్లు బోధించే ఉంటారు. ఇక్కడ సందర్భం ఏంటి? సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణాలలో ఒక్కళ్ళు కూడా నీతిమంతులు లేరు. అబ్రహాముకు యేసు ప్రభువుకు ఉన్నటువంటి ఆ రిలేషన్ ఎలా జ్ఞాపకం చేయమంటారు మీకు? నాకు అర్థమైన మాటల్లో చెప్పనా? ప్రభు వారికి అబ్రహాం యొక్క రిలేషన్ నాకు అర్థమైన మాటల్లో చెప్పనా? ఏంటోనయ్యా అబ్రహామా, నీతో చెప్పకుండా నేనేం చేయలేకపోతున్నా అన్నాడు పరమ తండ్రి. ఎవరితో? నీతో చెప్పకుండా నేనేం చేయలేకపోతున్నా అన్నాడు. ఈయనన్నాడు, ఏంటి ప్రభు అది, ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ నాకు అర్థమైన భాషలో. ఏం లేదు, సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేద్దామని అనుకుంటున్న వాళ్ళ పాపం చాలా భయంకరమైంది. వాళ్ళు ఎవరు కూడా వాక్యానికి, దేవుని నా చిత్తానికి లోబడట్లా. వాళ్ళందరిని కూడా ఆకాశం నుంచి అగ్నిగంధకాలు కురిపించి వాళ్ళని చంపేద్దాం, నాశనం చేద్దామని అనుకుంటున్నా అన్నారు ప్రభు అబ్రహాంతో. సబ్జెక్ట్ తెలుసు కదా మీ అందరికీ. ఈలోపు అబ్రహాం ఏమన్నాడు? నీకు అనిపించిందా? నాకు కూడా అట్టాగా అనిపించింది, ఏసేయి చంపేయని అనలా. అప్పుడప్పుడు మనం అంటాం కదా, ప్రభా నీకు అనిపించిందా? నాకు కూడా అట్లాగే అనిపించింది తండ్రి అంటాం. దేవుని మనసు ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. వెంటనే అబ్రహాము ప్రార్థనలో కూర్చున్నాడు. తెలుసు కదా మీ అందరికీ. ప్రార్థనలో కూర్చుని, అయ్యో ప్రభువా, నశించిపోతున్నటువంటి ఆ యొక్క ప్రజలను రక్షించడానికి బదులుగా శిక్షించడం ఏంటి? అంత ఘోరమైనటువంటి పాపంలో ఉండి నీ మనస్సుకు అంత ఇబ్బంది కలిగించారా అని చెప్పని ప్రార్థనలో కూర్చున్నాడు. మీ అందరికీ తెలుసు, సబ్జెక్ట్ తెలిస్తే త్వరగా ముగించేస్తున్నా. ఇక అలా మాట్లాడుకుంటూ అంటాడంట, 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడతావా? 50 మంది నీతిమంతులు ఉంటే కనుక నేను కాపాడుతా అన్నారంట. ఆ సందర్భంలో కిందకి అట్లా మనం చదువుకుంటూ వస్తే ఒకళ్ళు 40 మందే ఉంటారేమో, అయినా కాపాడతావా? ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత 30 మందే ఉంటారేమో, 40 మందే ఉంటారేమో, 5గురు తగ్గుతారేమో, చివరికి 10 మంది నీతిమంతులే ఉంటారేమో అని అంటే 10 మంది ఉన్నా కాపాడతానన్నాడు. ఆ సందర్భంలో అంటాడు, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎన్నో వచనం? 27వ వచనం చదువుతారు. ఆది కాండము 18వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నారు. ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. దేనికోసమైన తెగింపు ఇది? లోకస్తులు లోక సంబంధమైనటువంటి వాటి కొరకు యమా తెగిస్తున్నారు, అవునా? మనం అసలు దేనికి తెగించడానికి సాహసం చేయం. లాక్డౌన్ ఎంత ఉపయోగపడిందో ఇలాంటి చర్చలకు రాకుండా ఉండటానికి. కొంతమంది బాగానే బాధపడ్డారు, కానీ కొంతమంది మాత్రం ఎస్ ప్రైజ్ లార్డ్, ఇంట్లో ఉన్న వాక్యం వినపడుతుంది, పాస్టర్ చర్చికి వెళ్ళే పని లేకుండా. సందర్భం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము దేని కొరకు తెగించాడు? ఇందాక ఫస్ట్ పాయింట్ లో అరిమతయి యోసేపు దేని కొరకు తెగించాడు? యేసుక్రీస్తు కొరకు తెగించాడు. ప్రభు కొరకైనటువంటి విషయాల్లో మనం పిరికివారంగా ఉండకూడదు. ప్రభు కొరకు అవసరమైతే ప్రాణం పెట్టేటంతగా తెగించాలి. అది నా ప్రభు నా హృదయంలో ఉంచినటువంటి తలం. ఇప్పుడు రెండవది ఏంటనంటే, అయ్యో ప్రభు, సొదొమ గొమొర్రా పట్టణాలలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడతావా? అసలు వాళ్ళిద్దరు సంభాషణ చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చాలా సార్లు చదువుకొని ఉంటారు. ఈ రోజు ప్రభు నా హృదయంలో ఉంచారు కనుక దైవ సేవకులు మిమ్మల్ని దేవుని వారికి వాక్యం చెప్పడం రాదని కాదు, దైవ సేవకులను పిలిపించి దేవుని ద్వారా ప్రభు ఏం మాట్లాడతారో అని ఎంత వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ అద్భుతమైనటువంటి ఉపవాస కొడుకులు ఏర్పాటు చేస్తున్నారు కనుక మరి మీకు ఓపిక ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ సంభాషణ మొత్తం కూడా మీరు చదవండి. అయ్యా 50 మందికి ఒకవేళ ఒక 10 మంది తగ్గుతారేమో, అయినా కాపాడతావా? ఆ విధంగా చివరికి వచ్చేటప్పటికల్లా ఏమన్నాడంటే 10 మంది నీతిమంతులు ఉంటే సొదొమ గొమొర్రా పట్టణాలను కాపాడతావా అంటే ప్రభు అన్నారంట, 10 మంది నీతిమంతులు ఉంటే గనక ఆ పట్టణాన్ని. కానీ ఏం జరిగింది లాస్ట్కి? ఇప్పుడు సబ్జెక్ట్ తెలుస్తుంది, మీ అందరూ చెప్పండి, ఎంతమంది నీతిమంతులు ఉన్నారు అక్కడ? ఒకళ్ళు కూడా లేరు. అయ్యో, రాకడొస్తుందిరా,
రైలు బండిలాగా కూత వేస్తుందిరా, కడబూర ధ్వనిలాగా రాకడొస్తుందిరా, రైలు బండిలాగా కూత వేస్తుందిరా, కడబూర ధ్వనిలాగా రాకడొస్తుందిరా, రైలు బండిలాగా కూత వేస్తుందిరా, కడబూర ధ్వనిలాగా. ఇది యేసుక్రీస్తుని రెండవ రాకడా, అది పరిశుద్ధులకు పండుగ లాంటిదిరా. ఇది యేసుక్రీస్తుని రెండవ రాకడా, అది పరిశుద్ధులకు పండుగ లాంటిదిరా. రాకడొస్తోందిరా, రైలు బండిలాగా కూత వేస్తోందిరా, కడబూర ధ్వనిలాగా. రాకడొస్తోందిరా, రైలు బండిలాగా కూత వేస్తోందిరా, కడబూర ధ్వనిలాగా. చప్పట్లు కొడుతూ రాకడకెన్నో గుర్తులు జరిగేను, అవి గుండెలు పగిలే భూకంపాలు. రాకడకెన్నో గుర్తులు జరిగేను, అవి గుండెలు పగిలే భూకంపాలు. రాజ్యము మీదికి రాజ్యము లేచును, జనము మీదికి జనము లేచును. రాజ్యము మీదికి రాజ్యము లేచును, జనము మీదికి జనము లేచును. ఎన్నో తెగుళ్ళు వస్తాయి, ఎన్నో వింతలు పుడతాయి. ఎన్నో తెగుళ్ళు వస్తాయి, ఎన్నో వింతలు పుడతాయి. రాకడొస్తోందిరా, రైలు బండిలాగా కూత వేస్తోందిరా, కడబూర ధ్వనిలాగా. పడదాం. రాకడొస్తోందిరా, రైలు బండిలాగా కూత వేస్తోందిరా, కడబూర ధ్వనిలాగా. ఇది యేసుక్రీస్తుని రెండవ రాకడా, అది పరిశుద్ధులకు పండుగ లాంటిదిరా. ఇది యేసుక్రీస్తుని రెండవ రాకడా, అది పరిశుద్ధులకు పండుగ లాంటిదిరా. రాకడొస్తోందిరా, రైలు బండిలాగా కూత వేస్తోందిరా, కడబూర ధ్వనిలాగా. ఇది కడబూర ధ్వనిలాగా, ఇది కడబూర ధ్వనిలాగా, ఇది కడబూర ధ్వనిలాగా, ఇది కడబూర ధ్వనిలాగా. హల్లెలూయా. రెండవదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తే, ప్రభు నా హృదయంలో ఉంచిన తలంపు ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనంలో వ్రాయబడిన మాట. ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. దేనికోసం ఈ తెగింపు? మీకు అర్థమైన భాషలో చెప్పండి. అబ్రహాము, భక్తుడైనటువంటి అబ్రహాము దేనికోసం తెగిస్తున్నాడు అని అంటే, సొదొమ గొమొర్ర పట్టణాల రక్షణ కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకైనటువంటి భారం. ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. అయ్యగారు చెప్పారు కదా, మాది తాడేపల్లి. నేను చెప్పినటువంటి వాక్యం మా చర్చిలో ఒక తల్లిగారిని పట్టుకుంది, చదువులేదు, ఇళ్ళంబటి పాలు పోస్తుంది ఆమె, దేవకృపమ్మ గారు. వాక్యం ఎట్లా పట్టుకుందో తెలియదు కానీ ఆమె ప్రార్థన చేసుకుందంట, నేను ఎవరి ఇళ్ళకైతే పాలు పోయటానికి వెళ్తానో వాళ్ళందరూ మా చర్చలో ఉండాలి ప్రభు అందంట.
మీరు నమ్మండి, ఎవరి ఇంట్లో అయితే పాలు పోసింది ఆమె, వాళ్ళందరూ ఇప్పుడు మా మందిరానికి వస్తున్నారు. కొంతమంది చెప్పలేదు ఎందుకని, వాళ్ళతో మాకెందుకని. అర్థమైంది అసలు ఏ భారం ఇది, ఏ తెగింపు? ఆత్మల కొరకైన భారం, తెగింపు. చాలా విచిత్రంగా ఉంటది. కొంచెం చొరబడుతుంది వాళ్ళ ఇంట్లో. ఏంటి ఈ సమస్య ఉందా, అయితే మా పాస్టర్ గారిని పిలవనా. హల్లెలూయా. తెగింపు దేని కొరకు? సొదొమ గొమొర్రా పట్టణాలు రక్షణ కొరకు ఇదిగో ప్రభుతో మాట్లాడ తెగించుతున్నాను. నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారం కలగాలి. విజయవాడలో ఒక పాస్టర్ గారు ఉన్నారు, నాగేశ్వరరావు గారు అని, మంచి దైవ సేవకులు. ఒకసారి ఆయన వాక్యం చెప్పగా నేను విన్నాను. సంఘం అనే మాట మీద చాలా బాగా చెప్పారు. ఆ మాట ఎందుకు నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. ఆయన చెప్పుకొచ్చారు ఏంటంటే, చాలా సబ్జెక్ట్ చాలా పెద్దది. అందులో నాకు నచ్చిన మాట నేను మీతో చెప్తున్నాను ఏంటంటే, సంఘానికి నీ ద్వారా ఏ మేలు జరగకపోయినా పర్వాలేదు కానీ కీడు మాత్రం చేయబాకమ్మా అన్నాడు ఆయన. నా మాటలు మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. సంఘానికి నీ ద్వారా ఏ మేలు జరగకపోయినా పర్వాలేదు, హలో, కీడు మాత్రం చేయబాక. కానీ ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఆయన చెప్పిన మాట మీకు చెప్పాను. నేనేం చెప్తున్నాను అంటే, సంఘములో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయడానికి తెగింపు కావాలంటున్నా. భక్తుడైన అబ్రహాము వలె. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుతున్నాను. తెగింపు కలిగి ప్రార్థన చేస్తున్నాడు నశించిపోతున్న ఆత్మల కొరకు. భక్తుడైన జాన్ వెస్లీ అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన 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 బుక్ లో నేను మొన్న చదివాను. ఆయన ఏమైనా ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా, భూమి నీళ్లతో నిండినట్లుగా ఈ లోకమంతా క్రైస్తవ్యంతో ఎప్పుడు నిండుతాయా అని ప్రార్థన చేస్తున్నాడు. మనందరికీ తెలుసు, ఒక వంతే భూమి, 3 వంతులు నీళ్లు అంటుంటాం కదా. ఆయన దీని ఇలా ప్రార్థన చేస్తాడు, ఈ భూమి నీళ్లతో కప్పబడినట్లుగా ఈ ప్రజలందరూ కూడా క్రైస్తవ్యంతో ఎప్పుడు నింపబడతారు అని. అంటే ఇది ఒక మతం కాదు, మళ్ళీ వేరే దారులకు వెళ్ళబాకండి. క్రైస్తవ్యం అంటే అర్థం ఏంటంటే, నిజరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకొని మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొంది ఏ తప్పు, ఏ నేరం, ఏ పాపం చేయకుండా యేసుక్రీస్తు యొక్క స్వరూపములో యేసుక్రీస్తు యొక్క బిడ్డగా జీవించటమే క్రైస్తవ్యం అంటే. రకరకాల ఆలోచనలు ఉన్నాయి దానికి, అసలు మీరు వెళ్ళకూడదు, వెళ్ళనక్కర్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు ఆత్మల ప్రేమికుడు గనుక దైవ వాక్యం వింటున్నటువంటి మనము ఈ రోజు ప్రభు నా హృదయంలో ఉంచిన రెండవ పాయింట్ ఏంటంటే, ఏ విధంగా అబ్రహాము నశించిపోతున్న ఆత్మల కొరకు తెగింపు కలిగి ప్రార్థన చేశాడో, మనం కూడా ప్రభువుని ఎరిగి రక్షణ పొంది మారు మనసు పొంది మనం ఇప్పటిదాకా ప్రభువులో జీవించినటువంటి విధానంలో మనం కలిగి ఉండవలసిన రెండవ తెగింపు ఏంటంటే, నశించిపోతున్న ఆత్మల కొరకైన తెగింపు. ఏం చేద్దాం? ఎంత కూల్గా ఉన్నారు. ఏం చేద్దాం? నశించిపోతున్న ఆత్మల కొరకు తెగింపుతో కూడినటువంటి, ఎటు చెప్పొచ్చా? నశించిపోతున్న ఆత్మల కొరకు తెగింపుతో అనొచ్చా? ఎటు చెప్దాం? తెగింపు అనేటువంటి మాట ఎటు చెప్పాలట్టయితే, హల్లెలూయా, హల్లెలూయా. నిజం. నేను మొన్న వాక్యం ధ్యానం చేస్తూ ఉంటుంటే, మీకు తెలుసు, సబ్జెక్ట్ తెలుసు, అయ్యగారు చక్కగా బోధిస్తారు, అమ్మగారు కూడా చక్కగా బోధిస్తారు. నేను మొన్న వాక్యం చదువుతూ ఉంటుంటే కూర్చున్నాడు అక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి. మరి నాకు సమయం ఉందో లేదో నాకు తెలియదు, ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి. ఒకసారి 15వ అధ్యాయంలోకి రండి. యోహాను ఆదికాండము 15వ అధ్యాయంలోకి వస్తే అక్కడ ఒక గొప్ప మాట ఉంటుంది. అక్కడ ఎవరు చదువుతారు? 18వ అధ్యాయం 22వ వచనం. 18:22. ఆ మనుష్యులు అక్కడ నుండి సొదొమ వైపుగా వెళ్ళిరి. అసలు ఈ మాట పట్టుకొని నేను ఒక రాత్రంతా కూర్చున్నా దేవుడి సన్నిధిలో. మళ్ళీ చదవండి అమ్మగారు. ఆదికాండము 18వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నారు. ఆ మనుష్యులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి.
అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని కూర్చుండెను. ఆ పదానికి అర్థం చెప్పండి. ఇంకా అంటే ఎంతసేపు? ఇంకా యెహోవా సన్నిధిని కూర్చుండెను. ఇప్పుడు ఇప్పుడు పక్క పేజీ తిప్పండి. ఎన్నో అధ్యాయంలో వచ్చాడు ఈయన దగ్గరకు ఆయన? 15వ అధ్యాయంలో వచ్చారు. అదేగా, నేను చేయబో కార్యం అబ్రహామునకు దాచదనా అని అన్నాడు. 15వ అధ్యాయంలో అబ్రహాము దగ్గరకు ప్రభు వచ్చారు. 16, 17, 18 అంటే ప్రభు నా హృదయంలో వచ్చినటువంటి తలంపు ఏంటంటే 18 స్టార్టింగ్ చూడండి. మమ్రే దగ్గరనున్న సింధూరావనములో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారంలో కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనపడ్డాడు. ఇప్పుడు కనబడిన తర్వాత ఇక ఆయన ఒక బలి అర్పించాడు. 18వ అధ్యాయంలో ఒక బలి అర్పించాడా? నేను చేయబో కార్యం అబ్రహాముకు దాచదనా. ఇలా మాట్లాడుకుంటూ వస్తే నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే 22వ వచనంలో ఆ మనుషులు తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. దేని కొరకు? మన సబ్జెక్టు ప్రకారంగా 18వ అధ్యాయంలో ప్రారంభమైనటువంటి ఆయన ధ్యానం, లేదంటే కనుక నశించిపోతున్న ఆత్మల పట్ల భారం 18వ అధ్యాయం 22వ వచనంలో ఇంకా నిలబడ్డాడు. ఆ 18, 27, 28 ఇందాక మనం చదివాం కదా. ప్రభు కోపపడకపోతే ఇట్లా అనుకుంటూ వస్తూ నేను మీకు జ్ఞాపకం చేయవలసిన విషయం ఏంటంటే నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు తెగింపుతో కూడిన ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఏం చేయాలని అర్థం? ఈచ్ వన్ క్యాచ్ వన్. ఈచ్ వన్. ఒక పాస్టర్ గారు ఈ విషయం చెప్పాడంట ఒక చర్చిలో. ఈచ్ వన్ క్యాచ్ వన్ అంటే ఒక్కొక్కళ్ళు, నేను మా చర్చిలో కూడా ఇది ప్రాక్టీస్ లో పెట్టించా. ఈచ్ వన్ క్యాచ్ వన్, ఒక్కొక్కళ్ళని తీసుకురావాలి మందిరానికి. మేము చెప్తే ఎవరు వస్తారు? అందక అబ్బా ఈ భక్తి అట్లా మరి అనొచ్చా? జనవరిలో నువ్వు ఒక మనిషిని అనుకో, పరమ తండ్రి ఆ వ్యక్తి జనవరిలో కొత్త సంవత్సరానికి ప్రారంభించే డిసెంబర్ దాకా టైం ఇచ్చా. 12 నెలలు ప్రార్థించి ఆ వ్యక్తి చర్చికి రాడా? వస్తారా? ఎవరు తలకాయ ఇవ్వట్లే? చేతేగా అంటారా? ఓకే, ప్రైజ్ లార్డ్. ఈరోజు మాత్రం ఒక తీర్మానం చేసుకోవాలి. ఈచ్ వన్, కొంచెం గట్టిగా, ఈచ్ వన్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వ్యక్తిని. ఒక పాస్టర్ గారు ఇట్లాగే చెప్తే, చదువులేని ఆయన ఒక ఆయన, ఏంటి పాస్టర్ గారు ఈచ్ వన్ క్యాచ్ వన్ అన్నాడు, అందరూ ఒక్కొక్కళ్ళని పాపం తెలియగలిగిన వాళ్ళు అందరూ ఒక్కొక్కళ్ళని తీసుకుపోతున్నారు, నేను ఎవరిని తీసుకురాలేకపోతున్నానని చెప్పి ఆలోచన చేసి వాళ్ళ ఇంటి పక్కన ఒక లాయర్ గారు ఉన్నారంట. లాయర్ గారు వెళుతుంటే పక్కన నిలబడినట్టు ఈ ముసలాయన నల్లకొట్టు వాళ్ళంత నరకానికి పోతారు అన్నాడు. అనేటప్పటికల్లా ఏంటి ముసలోడు నన్నేనా అంది అనని డ్యూటీకి టైం కొంచెం స్పీడ్కి వెళ్ళిపోయాడంట. రెండో రోజు అదే స్పాట్, నల్లకొట్టు వాళ్ళంత నరకానికి పోతారు అన్నాడు. వీడి గ్యారెంటీగా నా గురించి అంటున్నాడు, నల్లకొట్టు వేసుకుంది నేనే అని వెళ్ళి, ఈరోజు టైం అయిపోయింది, రేపు ఖచ్చితంగా పట్టుకోవాలని చెప్పాను. ఆయన వచ్చే టైంకి ముసలాయన అక్కడ నిలబడి ఆనబాతు ముసలాడు నిన్నటి నుంచి చూస్తున్నా, ఏంటి నన్ను అంటున్నావు ఏంటో, అయ్యో నాకేం తెలియదు, మా పాస్టర్ దగ్గరికి పోదాం రా అన్నాడంట. ఏంటి పాస్టర్ గారు అండి, నిన్నట్టు 3 రోజుల నుంచి ఒకటే గోల, నల్లకోటలంతా నరకానికి పోతారని చెప్పి అంటున్నాడు. ఏం జరిగింది ఏంటి, మీ దగ్గర తెచ్చాడు, మీరేమన్నా చెప్పారు? నేనేం చెప్పలేదయ్యా, మా చర్చిలో ఈచ్ వన్ క్యాచ్ వన్ అని పెట్టాను ఒకటి, ఎవరిని దేవాలో తెలియక నేను తెచ్చాళ్ళయ్యా అన్నాడు. వాస్తవానికి నల్లకోట వేసుకున్నంత మాత్రాన కాదండి అని నేను పాస్టర్ గారు కూర్చోబెట్టి, అమ్మగారు టీ ఇస్తే కాఫీ ఇస్తే ఆ కాఫీ తాగి పాస్టర్ గారు చెప్పిన వాక్యం లాయర్ గారు బాప్తిజం చేసుకున్నాడు. కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. మనం ఎంత అద్భుతం జరిగిన ప్రైజ్ లార్డ్ అంటాం మనం. అసలు యూట్యూబ్లో మీరు అప్పుడప్పుడు చూస్తుంటే కొన్ని దేశాలు అయితే కనుక దేవుడు ప్రేమామయుడు అని చెప్పరు, అంటారు వాళ్ళు. మీరు చూసే ఉంటారా లేదా? మనం దేవుడు ప్రేమామయుడు అంటే
అన్నాడు చూస్తాం మనం. మీరు వినే ఉంటారు, అవునా? ఎవరైనా అసలు గాడ్ ఈజ్ లవ్ అని అన్నారు అనుకోండి, పాస్టర్ గారు ఎవరైనా, కింద ఉన్న వాళ్ళు అంటారు వాళ్ళు. మనమా స్పందన కొంచెం బాగుండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అసలు దైవ సేవకుల హృదయాన్ని కొంచెం మీరు ఆలోచన చేయాలి చాలా జాగ్రత్తగా. ఏ ఆత్మ దాహంతో అయితే రగులుతారో సంఘం అంతా కూడా అదే ఆత్మ దాహంతో రగిలిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాస్టర్ గారు చెప్పినటువంటి వాక్యానికి ఆ నల్లకోట వేసుకుని ఆయన అనగా లాయర్ గారు మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని సంఘం ఇప్పుడు సంఘ పెద్దగా రాయారు. అందుకని ప్రభు నా హృదయంలో ఉంచినటువంటి తలంపు ఏంటంటే, యేసు ఆత్మల ప్రేమికుడు కనుక మనం కూడా నశించిపోతున్నట్లు ఆత్మల కొరకైనటువంటి భారం కలిగి మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థించేటువంటి విషయంలో తెగింపు. ఇప్పుడు ఎంతకు ఎందులో తెగింపు అంటున్నాము మనం? నువ్వేమి ఇవ్వక్కర్లా, హలో నువ్వే కానుకలు కూడా ఇవ్వక్కర్లా. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తే చాలు, ప్రార్థన చేయటంలో తెగింపుంటే చాలు. నిజంగా అబ్రహాము ఎట్టి గొప్ప ఆత్మల భారం కలిగి ఉన్నాడో, దేవుని పిల్లలమైనటువంటి మనము ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. మళ్ళీ ఒక చిన్న మాట చెప్తాను, త్వరగా మీరు చెప్తారు, మీరు అంత తెలియగలిగిన వాళ్ళే, పర్లేదు చెప్తారు. యేసుప్రభు వారికి ఏమిస్తే ఇష్టం? నీ హృదయం ఎప్పుడు ఇచ్చేసావు, నో ప్రాబ్లం. ఇంకా ఇవ్వలేదా? ఇచ్చారు. మరి యేసుప్రభు వారికి ఏం తెస్తే? ఒక ఆయన పాట పాడాడు, ఏడాది దూడలనా. ఒక్క నిమిషం, టైం అయిపోయిందేమో చూద్దాం. ఏమిస్తే ఇష్టం ఆయనకి? ఆ పాట అంతా పాడదామా? గుర్తులేదా? ఏమిస్తే ఇష్టం బ్రదర్స్ మీరు చెప్పండి. ప్రభు వారికి ఏమి ఇష్టం? నాకు చాలా విషయాలు గుర్తొస్తున్నాయి మిమ్మల్ని చూస్తుంటే. ప్రభు వారికి ఏమి ఇష్టం? ఒకడు అన్నాడు పులిహార అండి అన్నాడు. ఏంటంటే మార్తా వంటగదిలో ఉంటే, మార్తా అవసరమైంది ఒక్కటే అన్నాడంట. ఏంటంటే పులిహార అని చెప్పాడు ఒకడు. మార్తా అవసరమైంది ఒక్కటే అంటే ఏంటి పులిహార అని అర్థమా? ఐటమ్స్ గురించి మాట్లాడుతున్నారు ఆయన. ఎంత పిచ్చిమాలోకం. ఇప్పుడు మీరు చెప్పండి, యేసుప్రభు వారికి ఏమి ఇష్టం? నేను ఇందాక చెప్పాను, నేను చెప్పేటువంటి ఆన్సర్ ఇందాక చెప్పేశాను. నేను ఆత్మల ప్రేమికుడు ఆయన. హల్లెలూయా. యేసుప్రభు వారికి నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు రిక్తహస్తములతో రావలదు సన్నిధికి, తెలుసు కదా మాట. అంటే రిక్తహస్తాలతో రావద్దు అంటే దేంతో రావాలని అర్థం? ఈచ్ వన్ క్యాచ్ వన్ అని అర్థం. మీరు కానుకల గురించి అనుకోబాకండి. స్తోత్రం. మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా, లాక్డౌన్ లో కూడా ఆరాధన జరగకపోయినా మమ్మల్ని పోషించాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. అసలు మనం ఏ సందర్భంలో పాడతాం అంటే కానుకలు ఇచ్చే టైంలో పాడతాం. అసలు అక్కర్లేదు రక్త హస్తములను అంటే అసలు కానుకలు అనే మాట పక్కన పెట్టండి. ఈ రోజున సబ్జెక్ట్ ఏంటంటే ఈచ్ వన్ క్యాచ్ వన్. ఎవరి చేయి ఖాళీగా ఉండకూడదు. ఒక్కొక్క ఆత్మను తీసుకొని రావాలి. మళ్ళీ చెప్తున్నా, యేసుక్రీస్తు ప్రభువారికి ఏమి ఇష్టమని అంటే ఆయన ఆత్మల ప్రేమికుడు గనక మనం ఒక ఆత్మను తీసుకొచ్చి ఆయన సన్నిధిలో కూర్చోబెడితే ఆయనకు అంత ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, ఏడాది దూడలనా. గట్టిగా పాడండి. ఏడాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించి దివసిల్వలో, మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించి దివసిల్వలో, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. తెలిసిన పాట గట్టి. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా, ఏడాది దూడలనా,
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ప్రైజ్ లార్డ్. థర్డ్ పాయింట్, మూడవదిగా రోమా పత్రికలో నుంచి ప్రభు నా హృదయంలో ఉంచినటువంటి తలంపు త్వరగా చెప్పేస్తున్నాను. మూడవదిగా ప్రభు నా హృదయంలో ఉంచినటువంటి తలంపు ఏంటంటే 10వ అధ్యాయము 20వ వచనం. రోమా పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం. మరియు యెషయా తెగించి నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. అర్థమైందన్నమాట. రోమాపత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో ఏం రాయబడిందంటే, మరియు యెషయా తెగించి, ఏం చేశాడు యెషయా? తెగించి ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు? నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి నేను ప్రత్యక్షమైతిని అని యెషయా చెప్తున్నాడు. అని అంటే దేవుని కొరకు ప్రకటించేటువంటి విషయంలో యెషయా తెగించాడు. నీ తలాంతులేంటి? ప్రభు నీకు ఇచ్చిన కృపా వరములేంటి? యెషయా తెగించి అంటే నేనేం రాసుకొచ్చుకున్నాను అంటే, దేవుని ప్రకటించి సువార్త ప్రకటన విషయంలో యెషయా తెగించాడు. దేవుని ప్రకటించేటువంటి విషయంలో మనం తెగింపు కలిగి ఉండాలి. వాస్తవానికి యెషయా జీవిత చరిత్ర తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. యెషయా చాలా అద్భుతమైనటువంటి గొప్ప ప్రవక్త, పెద్ద ప్రవక్తలలో మంచి ప్రవక్త. ఆయన ప్రకటించేటువంటి విషయంలో ఆయన తెగించాడు. అంటే నేను రాసుకొచ్చుకున్నటువంటి విషయం ఏంటనంటే, యెషయా ఏ విధంగా సువార్త ప్రకటనను తెగించాడో మనం కూడా ప్రభువారిని గురించి ప్రకటించడానికి తెగించాలి. గుంటూరులో ఒక మీటింగ్కి వెళ్ళాం. గుంటూరులో ఒక మీటింగ్కి వెళ్తే నేను సింగింగ్కి వెళ్ళాను. నన్ను పాటలు పాడడానికి పిలిచారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. ప్రార్థన అంతా అయిపోయింది. పెద్ద సభలు, మంచి పెద్ద స్పీకర్స్ ని పిలిచారు. నేను పాటలు పాడడానికి వెళ్ళా. అంతా అయిపోయిన తర్వాత భోజనాలకి ఒక బామ్మగారింటికి తీసుకెళ్లారు మమ్మల్ని. అర్థం కాల, ఇదేంటి కోటాలు పెట్టింది చాలా పెద్ద పాస్టర్ గారు భోజనాలకి ఎల్లింటికి వెళ్తున్నారంటే నాకు రగులుతుంది. అడుగుదామని ఎవరినైనా. ఆయన కోటాలు పెట్టిస్తే ఎల్లింటికి భోజనానికి తీసుకెళ్తున్నారు ఏంటా అని చెప్పి అనుకొని అడిగేశా. అదేంటి పాస్టర్ గారు ఏంటో కదా మనకు భోజనాలు పెట్టాల్సింది, ఎల్లింటిలో పెడుతున్నారు భోజనాలు ఏంటని చెప్పానంటే, మా అమ్మగారు చెప్పింది నాకు. మమ్మల్ని భోజనాన్ని పిలిచిన బామ్మగారు, మా పాస్టర్ గారు వాక్యం చెప్పాడయ్యా, మీ ఏరియాలో ఉన్న వాళ్ళ అందరి రక్షణ భారం నీదే అని అన్నాడు. నాకా చదువు రాదు, అందుకని 1,00,000 రూపాయలు చీటీ వేసి 1,00,000 రూపాయలు పాడి పాస్టర్ గారికి ఇచ్చాను. అందుకని 3 రోజులు కోటాలు పెడుతున్నాడు అయ్యా. అర్థం కాలేదా? ఓ కూల్. ఎస్, హల్లేలూయా చెప్తారనుకున్నా నేను. ఒకసారి చెబుదా, అడిగి చెప్పించుకున్నట్టుందా? మీకు అర్థమైందని నాకు అర్థమైంది. స్తోత్రం. నాకు ఎంత ఆశ్చర్యం అయిపోయిందంటే, అదేంటి 1,00,000 రూపాయల చీటీ వేసి వాళ్ళు అంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్లకు వాక్యం చెప్పించడానికి 1,00,000 రూపాయల చీటీ వేసి పాస్టర్ గారికి ఇచ్చిందంట పాడి. అయ్యా, ఈ డబ్బులతో నీ దగ్గర ఉంచుకొని మా ఏరియాలో వాళ్ళకి 3 రోజులు సభలు పెట్టి బాగా వాక్యం వినిపించాయి. ఇప్పుడు నేను చెప్పినట్టేగా ఉందంట. ఏ తెగింపు! ఏ తెగింపు! ప్రకటించేటువంటి విషయంలో మా వాళ్ళు ఏమైతే మాకేం శాతం అని అనబాకండి. ఆ బామ్మగారు అని ఎందుకు చెప్పారు? మీకు అర్థమైతే స్తోత్రం చెప్పాలి కొంచెం గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దైవ సన్నిధిలో కూర్చున్నటువంటి మనము సువార్త నిజంగా యెషయా గురించి పరిశుద్ధాత్ముడు రాస్తాడు. యెషయా తెగించి, ఎక్కడ తెగించాడండి యెషయా? పాత నిబంధనలోని యెషయాని రోమాపత్రికలో పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. పాత నిబంధనలో అతని తెగింపు ఎంత గొప్పదంటే యెషయా తెగించి ప్రకటించాడు.
నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి నేను ప్రత్యక్షమైతిని అని అతడు తెగించి ప్రకటించాడు. గనక మనం కూడా సువార్త ప్రకటన విషయంలో దేవుని కొరకు తెగించేటువంటి వారంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటిది ఫస్ట్ పాయింట్, యేసు ప్రభు వారి కొరకు అరిమతు యోసేపు తెగించినట్టు ప్రభు కొరకు మనం కూడా అన్ని విషయాలలో తెగించాలి. రెండవది, నశించిపోతున్న ఆత్మల కొరకు అబ్రహాము ఎంత ప్రార్థన అయితే చేశాడు. ఎంత ప్రార్థన చేస్తాం? ఇందాక ఐగరు 72 గంటలు ప్రార్థన చెప్పారు. చాలా సంతోషమైన అనిపించింది. ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు అందులో తెగించి? సెకండ్ పాయింట్ ఏంటి? నశించిపోతున్న ఆత్మల కొరకు అబ్రహాము చేసినంత తెగింపుతో కూడినటువంటి ప్రార్థన. ప్రభువా, మా సంఘం నిండాలి, మా మందిరం నిండిపోవాలి ప్రభు. ఎంతమంది తెగించి ప్రార్థన చేస్తారు? నేను అదే చెప్తున్నా. సేవ అంటే పాస్టర్ గారేనండి, మాకేం సంబంధం అని అనబాకండి. నేను ఇందాకే చెప్పా, గొర్రెలే గంటాయి, కాపర పని ఏంటి? కాయటమే. అదే ఉంది కదా, పచ్చిక బయళ్ళు, శాంతకరములైన జలములు, ఒకవేళ అంధకారపులో ఏమైనా వస్తే చూసుకుంటా. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించదు. కర్ర దేనికి చెప్పండి? మీరు గొర్రెలు కాసేటప్పుడు కర్ర దేనికి? అయ్యో, కాపరి దగ్గర కంపల్సరీగా కర్ర ఉంటుంది. ఎందుకని? కొన్ని గొర్రెలు బ్రదర్ కొన్ని గొర్రెలు అటు ఇటు పోతామంటే అప్పుడేం చేయాలి? కొన్ని గొర్రెలకి ఇట్లా కొడితే అర్థం అవుద్ది, కొంతమందికి కొన్ని గొర్రెలకి అసలు అది ఎవరి పని? ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న పాయింట్స్ అని ఎవరి పని? అది కాపరి పని. మరి గొర్రెల పని ఏంటి? గొర్రెలు కనాలి అంటే నశించిపోతున్నట్టు ఆత్మల కొరకు అబ్రహాము వలె తెగించి ప్రార్థనలో కూర్చోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది రెండవది. మూడవది మనం ధ్యానం చేసామంటే సువార్త ప్రకటించేటువంటి విషయంలో యెషయా ఏ విధంగా తెగించాడో. అంటే నేను మాకులాగా ప్రసంగాలు అన్నిసార్లు నిలబడక్కర్లా. నేను ఇందాక చెప్పా, ఒక బామ్మగారు ఏం చేసిందో చెప్పా. సువార్త ప్రకటించేటువంటి విషయంలో ఏ టైప్ ఆఫ్ తెగింపు అయినా అది ఓకే. అందరికి మైక్ రాదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి మైక్ రానక్కర్లా. ఒకళ్ళు నీకు మైక్ రాకపోయినా నువ్వు అక్కడ ఉన్నప్పటికీ ఆ మధ్య ఒక భక్తుడు ఒక విషయం చెప్పాడు. ఒక భక్తుడు అద్భుతాలు చేసేటువంటి ఒక భక్తుడు ఒక ప్రాంతానికి వెళ్ళాడంట. తన జీవితంలో ఏనాడు జరగని అద్భుతాలు జరిగినట్ట. ఆ ప్రేయర్లో, ఆ సభలో తన జీవితంలో జరగని అద్భుతాలు జరిగినాయట. అంత అయిపోయింది. బోధకుడు బోధించి తన రెస్ట్ రూమ్కి వెళ్ళాడు. పాస్టర్ గారికి ఏదో గెస్ట్ రూమ్ ఇస్తే అందులో కూర్చొని ఆలోచిస్తా, ప్రభువా, ఏనాడు జరిగిన అద్భుతాలు ఈ రోజు ఈ ఆరాధనలో జరిగి నన్ను వాడుకున్నందుకు కొరకు నీకు స్తోత్రం అని చెప్పానని అంటే ప్రభు చెప్పారంటే నువ్వు ఇంతగా వాడబట్టడానికి కారణం ఊరు చివర ఉన్నటువంటి ఒక ఇద్దరు బామ్మలు చేసేటువంటి ప్రార్థనే అన్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక తెగింపు కలిగి సువార్త ప్రకటన, తెగింపు కలిగి ప్రార్థించిన బృందాలు సంఘములో నుంచి లేవాలి. దేవునికి మహిమ కలుగును గాక. చివరిదిగా చెప్పి నేను ముగించాలనుకుంటున్న టైం అయిపోయింది కనుక చివరిది ఏంటంటే ఒకసారి రోమాపత్రికలోకి రండి. రోమాపత్రికలోకి రండి. 16వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతాం. యేసునందు ఇంకొకళ్ళు పురుషుల నుంచి ఎవరు చదువుతారు? బ్రదర్ ఒకసారి రిఫరెన్స్ చెప్పనివ్వండి. రోమాపత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నారు. రోమాపత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు. చూడండి. క్రీస్తు యేసునందు ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇష్టపడిన వాళ్ళు అండర్లైన్ చేస్తుంటే మీరు ధన్యులే. ఒకళ్ళు అండర్లైన్ చేయకపోతే అండర్లైన్ చేయండి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణమును ఇచ్చుటకైనను తెగించిరి. ఎవరండి?
సబ్జెక్ట్ తెలుసు కదా మీ అందరికీ. ఎవరు? అకుల ప్రిస్కిల్లా. ఎవరి కోసం? ప్రభువు కోసం కాదు, ప్రార్థన కోసం కాదు, నశించిపోతున్న ఆత్మల కోసం కాదు. ఎవరి కోసం? నా జత పని వారిని అకుల ప్రిస్కిల్లా, ఇటు చూడండి, నా కొరకు తమ ప్రాణాలు ఇవ్వడానికని తెగించారు. పౌలు చెప్తున్నాడు, నా జత పని వారైన అకుల ప్రిస్కిల్లా నా కొరకు వారి ప్రాణాలు ఇవ్వడానికి తెగించారు. ఎవరి కొరకు? అపోస్తలుడైనటువంటి పౌలు గారి కొరకు ప్రాణత్యాగం చేసేటువంటి తెగింపు కలిగిన విశ్వాసులు ఉన్నారంట ఆయనకి. ఎవరి కోసం? నా కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనా తెగించిది. ఎంత గొప్ప శిష్యరికంలో, ఎంత గొప్ప అద్భుతమైనటువంటి భక్తిలో ఉన్నారో గమనించండి. ఇలాంటి వాళ్ళు మాకు సంఘానికి కావాలమ్మా. బురద చల్లే వాళ్ళతో అసలు తలకాయ బొప్పు కట్టిపోతుంది. స్తోత్రం, హల్లెలూయా. సంఘంలో నేను ఇందాకే చెప్పా, మళ్ళీ అనబాకండి. స్తోత్రం, హల్లెలూయా. ఇందాకే చెప్పా, నీ ద్వారా సంఘానికి ఏమేలు జరగకపోయినా పర్లేదు, కీడు మాత్రం జరగనివ్వకండి సిస్టర్స్, మై డియర్ బ్రదర్స్. కానీ పౌలు యొక్క సేవలో వినాలి మాట. పౌలు యొక్క సేవలో పౌలు ఎంత ధైర్యంగా, ఇట్టోళ్ళు ఉంటే గనక ఎన్ని శ్రమలను పడచ్చు. స్పీడ్గా మాట్లాడిన అర్థమైంది, స్పీడ్గా మాట్లాడాను. ఇలాంటి వాళ్ళు ఉంటే నిజంగా, అందుకని పౌలు అంటాడు, మా ఇబ్బందుల్లో, మా ఇరుకుల్లో మాకు సంతోషం ఏంటంటే ప్రభు కొరకు కొంతమంది మా కొరకు ప్రార్థించేవాళ్ళు, మా కొరకు ప్రాణాలను ఇవ్వడానికి తెగించే వాళ్ళు ఉన్నారు. నిజంగా పౌలు యొక్క పరిచర్యలో అకుల ప్రిస్కిల్లా అనేటువంటి ఇద్దరు భార్యాభర్తలు అంట ఎంత గొప్ప పరిచర్యను చేశారంట వీళ్ళకి. పౌలు అంటున్నాడు, వీరు నా జత పని వారైన అకుల ప్రిస్కిల్లా నా కొరకు తమ ప్రాణములు ఇవ్వడానికైనా తెగించారు. అంటే దైవ సేవకుల కొరకైనటువంటి తెగింపు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి వాళ్ళు సంఘానికి కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకళ్ళు ఎవరైనా కొంచెం ముందు వస్తుంటే, కొంచెం ఎవరైనా కొంచెం ఈ మధ్య ఎవరైనా పాస్టర్ గారు అమ్మాయి ఎవరైనా క్లోజ్ ఉంటే, ఏందమ్మా ఈ మధ్య తెగ అని అంటారు కొంతమంది. మంచి పద్ధతి కాదు అసలు. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు అందరూ కావాలి. నేనైతే నా ఆసక్తి ఏంటంటే, నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రభు సేవలో ఉన్నాను. నా ఆసక్తి అయితే ఏంటంటే, సంఘములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అకుల ప్రిస్కిల్ అయిపోవాలంటే. ఒక్కళ్ళ సంఘానికి పౌలుకి ఒక్క అకుల ప్రిస్కిల్లానే, కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అకుల ప్రిస్కిల్లాలు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అందరము కలిసి దేవుని యొక్క ఆలయం కడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆలయాన్ని గురించి కాదు మనం కట్టేది, అపోస్తలుడు పేతురు చెప్పినట్టుగా మనము కదులుతున్నటువంటి దేవుని ఆలయం కడుతున్నాం. మనం అందరం కదిలే రాళ్ళం, సజీవమైన రాళ్ల వలె ఉండి మనం కూడా దేవుని యొక్క మందిరాన్ని కడుతున్నాం. కనుక నా సబ్జెక్ట్ లో చివరి మాటలు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, సంఘములో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అకుల ప్రిస్కిల్లాలు కావాలి. అలాంటి టైంలో ఎంత గొప్ప పరిచర్య జరుగుతుందో దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఒక 2 నిమిషాలు మోకాళ్ళ మీదకి వద్దాం. ప్రభు నా హృదయంలో వచ్చినట్టు తలంపులన్నీ కూడా జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, యవనస్తులందరూ మోకాళ్ళ మీదకి రండి. ఒక 2 నిమిషాలు, ఎక్కువసేపు కాదు, ఒక 2 నిమిషాలు. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా మోకాళ్ళ మీదకి రండి. పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇద్దాం. పరిశుద్ధాత్ముడా, హల్లెలూయా. అందరూ ఒకసారి చేతుల పైకి చాపుదామా? అందరం పిల్లలు కూడా అందరూ కూడా మోకరించుదాం. ప్రభు తట్టు చేతులు చాపుదాం. ఒక్క నిమిషం వాక్యం కొరకు స్తోత్రం అందాం. వాక్యం కొరకు స్తోత్రం అందాం. ఉపవాస దినాల్లో నాతో మాట్లాడుతున్నారు. 2 నిమిషాలు వాక్యమైన దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. ప్రభువా, నా కొరకు నీవు ప్రాణ త్యాగం చేసావయ్యా. నీ కొరకు నేను ఏ త్యాగము చేయలేకపోతున్నానయ్యా. క్షమించమని అడుగుదాం. నాతో మాట్లాడుతున్న దేవుడవు నాయన. మోకరించిన బిడ్డలను చూడయ్యా. చేతులెత్తిన బిడ్డలు, ఈ బిడ్డలను చూడు నాయన. మోకరించినటువంటి బిడ్డలను చూడయ్యా. అయ్యా మీరు మా కొరకు ప్రాణత్యాగం చేశావు నాయన. మా కొరకు ప్రాణత్యాగం చేశావు పరిశుద్ధాత్మ. ఓ ఈ సేవలో పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మడా మీ ఆత్మకార్యములు, పరిశుద్ధాత్మడా మీ ఆత్మకార్యములు మేము చూచుదుముగాక, పరిశుద్ధాత్మడా మీ ఆత్మకార్యములు మేము చూచుదుముగాక. తెగిద్దాం ప్రియులారా. అరిమతు యోసేపు తెగించి యేసు ప్రభువు కొరకు పిలాతు దగ్గరకు వెళ్ళి ఏ విధంగా ఇదిగో యేసు శవము నాకు కావాలని అడిగాడు. తెగించు ప్రభు కొరకు నా తెగింపు, ప్రభు కొరకు నీ తెగింపు. నశించిపోతున్న ఆత్మల కొరకు భక్తుడైనటువంటి అబ్రహాము 50 మంది నీతిమంతులుంటే కాపాడుతావా? అయ్యో సొదొమ గొమొర్రా కొరకు చేతులెత్తుతున్నాడు. ఇంకా 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 యెహోవా సన్నిధిలో నిలబడి ప్రార్థిస్తున్నాడు. మనము కూడా ప్రార్థించబద్దులమయ్యుని, ఇంకా ప్రార్థించబద్దులమయ్యున్నాము. రండి 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 పరిశుద్ధాత్ముడా రండి. శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ చేత నీ కార్యములు జరుగుతాయని చెప్పిన పరిశుద్ధాత్ముడు నాయన. రండి ప్రభువా, రండి నాయన, రండి ప్రభువా. అయ్యా ప్రతి ఒక్క ఆత్మను తాకండి నాయన. కన్నీటి ఆత్మతో నింపండి, దైగల ఆత్మతో నింపండి. ఓ పాపముల గురించి, తీర్పును గురించి, లోకమును గురించి ఒప్పుకొని చేయ ప్రియ పరిశుద్ధాత్మ. మరియు యెషయా తెగించి సువార్త ప్రకటించడానికి తెగిస్తున్నాడు. యెషయా, నీలో ఏం తెగింపు ఉంది? ప్రభు నీకు ఇచ్చిన తలాంతులు వాడుతున్నావా? నువ్వేం చేయగలవు దేవునికి? ఇదిగో నేను ప్రకటించలేను కానీ ఇదిగో అయ్యా ఈ కానుక తీసుకుని వెళ్ళి సువార్త ప్రకటించండి అంటుంది ఒక తల్లి. అకుల ప్రిస్కిల్లా, మన సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు అకుల ప్రిస్కిల్లా కుదురుగాక. తద్మూలముగా నశించిపోతున్న ఆత్మలు ఎన్నో 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 ఈ ప్రాంతంలో రక్షింపబడునుగాక. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా. అందరం ఒక 2 నిమిషాలు మనస్ఫూర్తిగా ప్రభువుని అడుగుదాం. సిలువ ధ్యానం చేద్దాం. మా కొరకు ప్రాణత్యాగం చేసిన, సిలువ త్యాగం చేసిన తండ్రి, నీ సెలవును నేను మర్చిపోలేదయ్యా. నీ కొరకు నేను ఏదో ఒక త్యాగం చేయాలి. చెప్పండి. కలువరిలో కరిగిపోతీవయ్యా, నా కొరకే నలిగిపోతీవయ్యా, కలువరిలో కరిగిపోతీవయ్యా, నా కొరకే నలిగిపోతీవయ్యా, కలువరిలో కరిగిపోతీవయ్యా, నా కొరకే నలిగిపోతీవయ్యా, నా ప్రాణనాథా, నా యేసురాజా. చప్పట్లు. నా ప్రాణనాథా, నా యేసురాజా, కలువరిలో కరిగిపోతీవయ్యా, నా కొరకే నలిగిపోతీవయ్యా, కలువరిలో కరిగిపోతీవయ్యా. చప్పట్లు కొడదాం. నా కొరకే నలిగిపోతీవయ్యా, నా ప్రాణనాథా, నా యేసురా. చెప్పాలి. నా ప్రాణనాథా, నా యేసురాజా, నా ప్రాణనాథా, నా యేసురాజా, కలువరిలో కరిగిపోతీవయ్యా, నా కొరకే నలిగిపోతీవయ్యా, కలువరిలో కరిగిపోతీవయ్యా, నా కొరకే నలిగిపోతీవయ్యా. నీ సిలువను మర్చిపోలేదయ్యా, నీ త్యాగాన్ని నేను మర్చిపోలేదు ప్రభువా. కళ్ళు మూసుకుని క్షమించమని అడుగుదాం. సిలువను తలపోసి కళ్ళు కన్నీరు కారుతాం. 2 నిమిషాలు. నా చెడ్డ తలపుల కొరకే
కిరీటం గుచ్చిరే. చప్పట్లు కొడుతూ సిలువ ధ్యానం. నా చెడ్డ తలపుల కొరకే నీ తలపై ముళ్ళ కిరీటం గుచ్చిరే. అయ్యయ్యో ఎట్లా భవించావో, అయ్యయ్యో ఎంతో అల్లాడావో, అయ్యయ్యో ఎట్లా భవించావో, అయ్యయ్యో ఎంతో అల్లాడావో. నా ప్రాణనాథా నా యేసు రాజా, నా ప్రాణనా. చప్పట్లు కొడుతూ పాడదాం పరిశుద్ధాత్మ. కలువరిలో కరిగిపోతీవయ్యా, నా కొరకే నలిగిపోతీవయ్యా. కలువరిలో కరిగిపోతీ. సిలువ ధ్యానం చేద్దాం. నా కొరకే నలిగిపోతీవయ్యా. కళ్ళు మూసుకుందాం. నేనే త్యాగం మీ కొరకు చేయలేకపోతున్నానయ్యా. నా చేతులతో చేసిన పాపానికే నీ చేతులలో మేకులు కొట్టిరే. నా చేతులతో చేసిన పాపానికే నీ చేతులలో మేకులు కొట్టిరే. అయ్యయ్యో ఎట్లా బాధించావో, అయ్యయ్యో ఎంతో అల్లాడావో, అయ్యయ్యో ఎట్లా బాధించావో, అయ్యయ్యో ఎంతో అల్లాడావో. నా ప్రాణనాథా నా యేసు రాజా, 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 నా ప్రాణనా. ప్రతి ఒక్కళ్ళు నా యేసు రాజా, నా ప్రాణనాథా నా యేసు రాజా, నా ప్రాణనాథా. ప్రతి ఒక్కళ్ళు చప్పట్లు కొడుతూ పాడదాం. నా యేసు రాజా, నా ప్రాణనాథా నా యేసు రాజా, నా ప్రాణనాథా నా యేసు రాజా, నా ప్రాణనాథా నా యేసు రాజా. పరిశుద్ధాత్మ బాబో. నా ప్రాణనాథా నా యేసు రాజా, నా ప్రాణనాథా నా యేసు రాజా, నా ప్రాణనాథా. నా సిగ్గు లేని పనుల కొరకే నీ ముఖముపై ఉమ్ములు ఊసిరే. అయ్యయ్యో ఎట్లా భరించావో, అయ్యయ్యో ఎంతో అల్లాడావో. నా ప్రాణనాథా
కన్నీళ్లు కారుతా ఒక 2 నిమిషాలు. నీ సిలువను నేను మర్చిపోలేదయ్యా, నీ త్యాగాన్ని నేను మర్చిపోలేదు నాన్న. నా చెడ్డ తలంపుల కొరకే నీ తలపై ముళ్ళ కిరీటం గుచ్చిరే. ఎట్లా భరించావయ్యా, అయ్యయ్యో ఎట్లా భరించావో. నానా అయ్యయ్యో ఎంతో అల్లాడావో. నేను సిలువ త్యాగాన్ని మర్చిపోలేదయ్యా, నాకు గుర్తేనయ్యా. నా ప్రాణనాదా నా యేసురాజా, క్షమించమని అడుగుతా. తప్పులు ఒప్పుకున్నావు, చిన్న చిన్న దోషములను ఒప్పుకొని క్షమించమని అడుగుతా. నా చేతులతో చేసిన పాపానికే నీ చేతులలో పేకులు కొట్టిరే. నా కొరకు ఎంత త్యాగం చేసావా నాన్న, ఎట్లా భరించావయ్యా. అయ్యయ్యో ఎట్లా భరించావో. అయ్యయ్యో ఎంతో అల్లాడావో. యేసు సిలువ త్యాగం కల కాదు, యేసు సిలువ త్యాగం అబద్ధం కాదు. నీ మనోనేత్రానికి ఒక్కసారి కనబడమని అడగడు. నా ప్రాణనాథా క్షమించమని అడుగుదాం. అందరం పరిశుద్ధాత్మదేవ మా మధ్యలోనికి రండి. కన్నీరు కారుస్తున్న బిడ్డలను చూడయ్యా, పాపాలు ఒప్పుకుంటున్న బిడ్డలను చూడయ్యా. ఏదో ఒక త్యాగం మీ కొరకు చెయ్యాలి. తప్పులు పడుతున్నటువంటి బిడ్డలను మీరు చూడండి పరిశుద్ధాత్ముడా. మీ సేవకుల ప్రయాసను చూడండి ఈ రాత్రి. నా ప్రాణనాథా నా యేసురాజా, అందరూ ఒకసారి చేతులు ఆయన వైపు చాపుదాం. చివరిసారిగా అందరూ చేతులు ఆయన వైపు చాపుతూ, నా కొరకు సిలువ త్యాగం చేశావు నాయన. ఈరోజు నువ్వు నాతో మాట్లాడావయ్యా. యోసేపు వలె, ఓ అబ్రహాము వలె, ఓ అక్కుల ప్రిస్కిల్ల వలె, ఓ యేషయా వలె మేము తెగించినట్లు మీ ఆత్మ బలము మాకు అనుగ్రహించము తండ్రి. కలువరిలో కరిగిపోతీవయ్యా, నా కొరకే నలిగిపోతీవయ్యా. నా ప్రాణనాథా నా యేసు
పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుంటాం. మాట తప్పని దేవునికి మనల్ని మనమే అప్పగించుకుంటాం. మన కొరకు సమస్తమును మన కొరకు త్యాగం చేసినటువంటి తండ్రి కొరకు త్యాగం అయిపోదాం. నా ప్రాణనాథా నా యేసురాజా ప్రార్థన చేసుకుందాం. యేసయ్య శిలువలో మరణించింది. యేసయ్య శిలువలో మరణించింది. అంత కఠోరమైన బాధలు భరించింది. నువ్వు బ్రతకాలనే కదా మనందరం కూడా దేవుని కొరకు సత్యవంతులుగా జీవించాలనే కదా. ఒక్కసారి అడుగుదాం. ఆయన ఎంతో నిందించి నువ్వు దేవుని కుమారుడు అయితే దిగరా చూద్దాం అన్నాడు. ఎండిన ఎడారిలో ఆయన చేతులు ఎముకలు నొప్పితో భారంతో ఎంత వేదన అనుభవించాడు. నీకోసమే కదా సహోదరుడా, సహోదరు, నీకోసమే కదా, నీకోసమే కదా. కుమారుడా, అన్నా, తమ్ముడా, నీకోసమే బిడ్డ, నీకోసమే. నువ్వు ఇంకా నీకు తెలియదేమో, నీకోసమే యేసయ్య భరించాడు. నా కోసమే యేసయ్య శ్రమలు భరించాడు. ఇంకా ఆయన గాయాల్ని రేపుతున్నావా? ఇంకా ఆయన బాధపరుస్తున్నావా? నిన్ను చూసి తన బాధలు మర్చిపోతున్నాడా? నీ బ్రతుకు, మన బ్రతుకు ఎలా ఉంది? మన బ్రతుకు ఎలా ఉంది? అయ్యో, మన గొప్పవారిగా జీవించాలనే కదా, మన యథార్థవంతులంగా జీవించాలనే కదా, మన దేవునికి బిడ్డలంగా ఉండాలనే కదా, దేవుని కొరకు నిలవాలని సాక్షులుగా జీవించాలనే కదా రక్తము గార్చాడేసి ఈరోజు రక్తాన్ని కాళ్ళ కిందేసి త్రొక్కుతున్నావా? మీద ప్రోక్షించుకుంటున్నావా? యేసయ్య రక్తాన్ని విలువైందిగా ఎంచుకుంటున్నావా లేదా? యేసయ్య రక్తము విలువైందిగా లేదా? ఎంత చెప్పినా ఎంత బోధించినా హృదయాలు తెరవడం లేదా? హృదయాల్లో ఒకసారి నోరు తెరిచి ప్రార్థించవా? యేసయ్య నన్ను జ్ఞాపకం చేసయ్యా, నన్ను ఒకసారి దర్శించయ్యా. నా పాత జీవితాన్ని తీసివే ప్రభువా, నాకు నూతన జీవితాన్ని దయచే అయ్యా, నాకు నూతన జీవితాన్ని దయచే ప్రభువా. అయ్యా అయ్యా అయ్యా, నిన్ను బాధపడే బ్రతుకులు మాకు వద్దు నాయనా. అయ్యా యేసయ్యా, ఒక్కసారి ప్రభువైనా ఆ సిలువను జ్ఞాపకం చేసుకుందాం, ఆ సిలువను జ్ఞాపకం చేసుకుందాం. వెళ్ళిపోదాం, ఇళ్ళకి వెళ్ళిపోదాం. ఎప్పుడు ఉండే ఇళ్ళే, ఎప్పుడు ఉండేది. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం. యేసయ్య దగ్గర చెబుదాం, అయ్యా నా కొరకు నువ్వు మరణించావు కదా పోయా, నీ కొరకు బ్రతిక రోషమైన నాకు దయచే ప్రభువా. అయ్యా నిన్ను చూసిన సరే, నీ సిలువను చూసినప్పుడల్లా నాయన నీ కొరకు బ్రతకాలనిపిస్తుంది. అయ్యా నీ కొరకు రగిలే జ్వాల ప్రభు నాయన దేవా, నీ కొరకు రోషంగా బ్రతకడానికి దయచేయండి. ఆ తెగింపు దయచేయండి ప్రభు నాయన. లోకంలో దేని కొరకు తెగిస్తున్నాము నాయన, చావడానికైనా తెగిస్తున్నారు ప్రభు ఈ రోజునయ్యా. వాళ్ళకున్న రోషాలను బట్టి, వాళ్ళకున్న కోపాలను బట్టి, వాళ్ళకున్న పగను బట్టి ప్రభు చంపడానికైనా తెగిస్తున్నారు, చావడానికైనా. ఈరోజు ప్రారంభించిన ప్రభు కొరకు తెగించారు. నీ కొరకు తెగించే బ్రతుకులు మాకు దయచేయండి ప్రభు. తెగించి బ్రతకడానికి సహాయం దయచేయండి. తెగింపు దయచేయండి, తెగింపు మాకు దయచేయండి అయ్యా, తెగింపు దయచేయండి. అడుగుదాం యేసయ్యని, తెగింపు దయచే ప్రభు. ఈరోజు సేవకుడు భారముతో ఒక మాటను మన మధ్యలోనే తీసుకుని వచ్చాడు. పరిశుద్ధాత్ముడే ఆ రోజు మాటను మనకు అందిస్తున్నాడు. తెగింపు ఎంతమందికి ఉందో తెగింపు. ఈరోజు రాకడ సమీపంగా ఉంది, తెగుళ్ళు చూస్తా ఉన్నామే. ఎక్కడ చూసినా ఏ మనిషి జీవితానికి గ్యారంటీ లేనటువంటి జీవితం. ఎవరు ఎప్పుడు ఏ రోజు దేవుని ఆ రోజు గడుస్తుందో తెలియనటువంటి పరిస్థితి. యేసయ్య చెప్పలేదా, దినములు సమీపించిన కొలది లోకానికి వ్యాధనలు శ్రమలని. ఎటు చూసినా యేసయ్య రాకడ గుర్తులే, ఎటు చూసినా యేసయ్య రాకడ గుర్తులే. ఇంకా తెగింపు లేదా? ఇంకా నీ పాపిష్టి, ఇంకా ఆలోచనలు, ఇంకా స్వార్థంతో బ్రతుకుతున్నావా? ఇంకా చిన్న ప్రపంచమేనా నీకు? ఈరోజు యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. తెగింపు ఉండాలి, ప్రార్థనలో తెగింపు ఉందా? ప్రార్థన ఎన్నిసార్లు సేవకుడు చెప్తున్నాడు,
చేస్తున్నారు. ఎన్నిసార్లు పరిశుద్ధాత్ముడు నిన్ను తట్టి లేపుతున్నాడు ప్రార్థన చేసుకోమని. నేను ఎంత బద్ధకంగా నిద్రపోతున్నావు, ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నావు. ఏదో ప్రార్థన జీవితము నీకు అసలు ప్రార్థన లేదే. నీ భర్త నశించిపోతున్నాడే, తాగుతూ ఉన్నాడే, పిల్లలు మాట వింటలేదే, చేతులు చేజారిపోతున్నాయి, నీ భార్య మాట వింటలేదే, నీ కుటుంబంలో సమస్యలు ఎక్కువైపోతున్నాయి, అప్పులు సమస్యలు అయిపోతున్నాయి, ఎక్కడ చూసినా నిందలు అవమానాలు. ఏంటి నీ ప్రార్థన? ఏది నీ ప్రార్థన జీవితం? ఏది నీకు కావాల్సిందంతా దేవుడు నీ ప్రార్థన, నీకు ఇచ్చిన ఆయుధం ప్రార్థనే కదా. ఏది ప్రార్థనలో తెగింపేది? అబ్రహాము ఎవరో నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిపారు, కనీసం నీ కుటుంబం కొరకు భారం ఏది? ఈరోజు నా కుటుంబం కొరకు భారం. అయ్యో నా వ్యాధి, నా హృదయం ఎంతో వేదనగా ఉంది. పక్కన వాడు కాదు, కనీసం నీ కుటుంబం కొరకు భారం ఏదయ్యా? నశించిపోతున్న నీ కుటుంబం కొరకు భారం ఏదయ్యా? పక్కన వాళ్ళ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి చెప్పుకుంటావే కానీ యేసయ్యా ఈరోజు నేను తెగించి నీ సన్నిధిలో కూర్చుంటానయ్యా. అయ్యా నన్ను కడుపు కాలిన పర్వాలేదు ప్రభువా. అయ్యా నువ్వు మాట్లాడే వరకు నాయన తండ్రి, అది 2 గంటలే కానీ, 5 గంటలే కానీ, 10 గంటలే కానీ, 1 రోజే కానీ, 2 రోజులు, 3 రోజులే కానీ నాయన నీ సన్నిధిలో తెగించి కూర్చుంటానయ్యా. నా సమస్యను పరిష్కరించయ్యా అని తెగించేవాళ్ళు లేరు సంఘంలో, తెగించేవాళ్ళు లేరు. ప్రార్థనలో ఏది తెగింపు? ఈరోజు సువార్త కొరకు భారం ఉందా? అల్లాడిపోతున్నాను సేవ చేయడానికి, ఒక్కడనే ఎంతో ప్రయాసపడుతున్నాను. మీడియాలో రకరకాలైనటువంటి ఎందుకు సేవ చేస్తున్నాను, ఎందుకు ప్రయాసపడుతున్నాను? ఏదో లాభం కొరకు కాదు కదా. నశించిపోతున్నావా? ఈ లోకానికి వాక్యాన్ని ప్రకటించాలి, దేవుని మాటలు ప్రకటించాలి. ఎంతమంది యవనస్తులు నశించిపోతున్నారు, ఎంతమంది యవనస్తులు ప్రేమ అని చెప్పి నశించిపోతున్నారు, మాయ మాటలు చెప్పి సాతాను ఎంతమందిని మోసం చేస్తున్నాడు. ఈరోజు ఏది భారమేది? నీ పిల్లల కొరకు భారమేది? నీ బిడ్డల కొరకు భారమేది? నీ బిడ్డలు లోకంలో తైతెక్కలాడుతుంటే నీకు ఏది భారమేది? నీ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నావా? అంత భారభరితమైన ఈ సేవలో నీ పాలు పంపలేదు, నీ పాలు పంపలేదు. ఏంటి నీ భారం? సేవకుడుకున్న దర్శనం నీకుందా? సేవకుడుకున్న భారం నీకుందా? పైన చూస్తున్నావు కానీ హృదయం అంతరంగంలో భారాన్ని గుర్తెరుగుతున్నావా? ఎంత భారం! పట్టుమని 10 నిమిషాలు దేవుని సన్నిధిలో ఉండవు, పనులు చేయవు. బలమంతా ఎవరికి వాడుతున్నావు? నీ బలమంతా, నీ శక్తి అంతా దేని కొరకు వాడుతున్నావు? తెగిపోయేది ఈరోజు ప్రకటించడానికి తెగిపోయేది. ఒక బట్టలు ఉతికిన ఆమె ₹1,00,000 దేవుని సేవ కొరకు ఇచ్చిందండి. ఈ రోజున కనీసం దేవుని సేవ కొరకు ఏది భారమేది? డబ్బులు కాదు, ఏది అసలు నీ భారమేది? అయ్యో వాక్యం ఈరోజు సేవ జరగాలి, దేవుని సేవ జరగాలి. నా కోసం ప్రాణం పెట్టి యేసయ్య నేను ప్రకటించాలి, నా యేసయ్య కొరకు నేను బ్రతకాలి, యేసయ్య కొరకు నేను బ్రతకాలని భారం ఏదయ్యా? ఈరోజున భారం ఏది? అన్ని డబ్బులతో చూస్తున్నావు కానీ సేవ కొరకైన భారం ఏది? వెంట లాంటి డబ్బు నీవు ఎంత గ్రాడేసి దేవుడు నీకు 100 రెట్లు ఇస్తాడు. ఆయన శ్రీమంతుడు, గొప్ప దేవుడు. ఆయన ఏ రోజు నీ హృదయాన్ని అడుగుతున్నాడు దేవుడు. హృదయంలో దేవునికి చోటేది, అసలు దేవునికి చోటేది, నీ హృదయంలో చోటేది, సమయం ఏది? ఏది దేవుని కొరకు? లోకం కొరకు అరిగిపోతావా? చివరికి వచ్చేది జబ్బులు తప్ప ఏది లేదు. ఈరోజు యేసయ్య దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. సేవకుడు అద్భుతంగా మన మధ్యలో ఒక్క మాట చాలు, ఒక్క మాటను తీసుకొచ్చాడు. తెగింపేది ఏది? తెగింపు. నీ తెగింపు వస్తాయి, సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, కానీ తెగింపేది. ఈరోజు ఒక్క మాటని మన హృదయాల్లో తీసుకుని వెళదాం, ఇళ్ళకి వెళదాం. తెగింపు కలిగి ఉండాలి. నేను దేవుని కొరకు తెగింపు కలిగి ఉండాలి. నిజంగా ఒక శిష్యుడు 12 మంది శిష్యులు యేసుని సమాధి చేయడానికి రాలేదు, యేసు దేహాన్ని సమాధి చేయడానికి రాలేదు, కుటుంబస్తులు కూడా రాలేదే. మేలు పొందిన వారు కోకొల్లలో ఒక్కడ రాలేదు. అరిమతి యేసేపుకి ఎంత తెగించాడు. ఎందుకు ఈ పారం? ఎవడ పట్టింది ఈ పారం? దేవుడు నీ హృదయాన్ని అడుగుతున్నాడు ఈరోజు. రాత్రి బిడ్డ, అయ్యా నీ హృదయాన్ని అడుగుతున్నాడు. నీ ద్వారా ఎన్నో కార్యాలు జరగాల్సి ఉంది, ఆగిపోతానే కదా. నీ ద్వారా ఎన్నో ఆత్మలు రక్షించబడాల్సి ఉంది. నీ ఏదోదో మాట్లాడుతున్నావు కానీ యేసయ్య కొరకు ఒక్క మాట చెబుతున్నావా?
అమ్మా సమస్యలు చెబుతుంటే ఇంకా ఏదన్నా చెబుతున్నావు కానీ యేసయ్య నీ సమస్యలు తీరుస్తాడు. రా ప్రార్థనలో కూర్చుందాం. నా సేవకుడు ప్రార్థన చేస్తాను చెబుతున్నావా? ఒక్క మాట, సమయం అయిపోయింది, ముగిద్దాం. ఒక్క మాట హృదయంలో తీసుకెళ్ళి, ఒక్క మాట హృదయంలో తీసుకెళ్ళండి. ఈ లోక భారాలని పక్కన పెట్టండి. లోక భారాలు మోస్తే ఎప్పటికీ మీరు ఈ భారాలే మోస్తారు. ఎప్పటికీ ఈ భారాలు మీకు తీరం. ఈ రోజున దేవుని కొరకు తెగింపు కలిగి ఉన్నాం, తెగింపు కలిగి ఉన్నాం, తెగింపు కలిగి ఉన్నాం, తెగింపు కలిగి ఉన్నాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అయ్యా మాకు తెగింపు దయచేయండి ప్రభు. అయ్యా తెగింపు దయచేయండి, తెగింపు దయచేయండి ప్రభు. ఈ లోకంలో దేని కొరకు ఎంతో మంది తెగిస్తున్నారు ప్రభు. చావడానికైనా చంపడానికైనా ఈరోజు ప్రాణం ఇచ్చిన నీ కొరకు నాకు తెగింపు దయచేయండి. ఒకప్పుడు ఎవరు సేవకు వెళ్ళొద్దన్నా, అయ్యా నేను తండ్రి, నేను అయ్యా కడుపు కాలుతున్నా, అయ్యా నేను ఒళ్ళంతా కూడా నేను భారంగా ఉన్నా, ఎంతో తెగించి నీ కొరకు సేవ చేశానయ్యా. అయ్యా ఎన్నో వేల రూపాయలు ఉద్యోగం వదిలేసి, నిందలైన అవమానాలైన సొంత వారు వెలివేసిన, అయ్యా నేను కాదన్నా ప్రభు, నేను మాట్లాడకపోయినా వెర్రివాడుగా లెక్కేసిన సమస్తాన్ని పెండగా తెగించి నీ కొరకు సేవకు వచ్చానయ్యా. ఈరోజు ఎంత ఖర్చున్నా, ఎన్ని భారాలున్నా, సేవ జరగాలి, పని జరగాలని ఖర్చును లెక్క చేయక, డబ్బును లెక్క చేయక అయ్యా నేను నీ సేవ చేస్తున్నాను. సంఘానికి కూడా అదే కృప దయచేయండి ప్రభు. సంఘము కూడా అదే తెగింపు దయచేయండి ప్రభు. దేవుడు ఇస్తాడు నీ తెగింపు ప్రభు. నేను బిడ్డలకు దయచేయండి. దేవుని కొరకు బ్రతకాలనే రోషం దయచేయండి. ఈ రాత్రి ఎవరైతే నాయన నీ సన్నిధిలోనికి వచ్చారో వారందరికీ తెగింపు దయచేయండి ప్రభు, తెగింపు దయచేయండి. వారు తెగించి ముందుకు అడుగు వేస్తుంటుంది కానీ వారి జీవితాల్లో అద్భుతాలు జరిగించండి అయ్యా. వారు కష్టాలు అనుకుంటారేమో, కాదు నాయన, కష్టాలు కాదయ్యా, కష్టాలు కాదయ్యా. అయ్యా వారి తలల మీద, వారి శిరస్సు మీద ఆశీర్వాదాలు దయచేయండి. ఇదిగో ప్రయాసపడి భారం మోసు సమస్త జిల్లారు నా ఎద్దుకు రండి, నా ఎద్దుకు వచ్చి నా కాడి ఎత్తుకోండి, అప్పుడు మీ ప్రాణాలకి విశ్రాంతి దొరికింది అన్నవు నాయన. మీ భారం కలిగి ఉంటుండగా ప్రతి అవసరాన్ని తెలుసు. ఈరోజు ఈ రాత్రి అయ్యా బిడ్డలు ఎన్నో భారాలతో ఉన్నారయ్యా తండ్రి. ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నారు ప్రభు నాయన, కృంగిపోతున్నారయ్యా. అయ్యా నేను ఇవ్వాలని ఉంది కానీ చేయాలని ఆర్థిక సమస్యలు ప్రభు, వడ్డీ కట్టలేని పరిస్థితి ప్రభు నాయన. అయ్యా కొందరు కుటుంబ సమస్యలు నాయన సమాధానమే లేదు ప్రభు. అయ్యా కొందరికి అనారోగ్యం నాయన వెంటాడుతుంది ప్రభు, వెంటాడుతుంది ప్రభు. ఆరోగ్యం లేదే ఏం చేయగలుగుతారు ప్రభు. దేవ ఆరోగ్యము దయచేయండి అయ్యా. ఇంకా యవనస్తులు ప్రతి ఒక్క బిడ్డని దర్శించదు ప్రభు. కృంగిపోయి ఉన్నారేమో, చేత కాదు, ఏం చేయాలి, ఏమి సాధించలేకపోతున్నామని చేతులు చూసుకుంటున్నారేమో నాయన. పనికి మాలిన చేతుల్ని, పనికి రాని చేతుల్ని ప్రయోజనకరమైన చేతులుగా చేయగలిగిన వారు, సంపాదించగలిగిన సామర్థ్యాన్ని ఇవ్వగలిగిన వారు వీళ్ళందరినీ దీవించండి. రాత్రి వీరికి నలిగిన హృదయాలతో వీళ్ళ జీవితాల నుండి ఆశీర్వాదంతో నింపి పంపించండి. రేపు కూడా జరగబోయే అయా, రేపు రాత్రి కూడా జరగబోయే అద్భుతమైనటువంటి అయా చివరి గుడికిలో కూడా మరి ప్రతి ఒక్కరూ కూడా మీరు పాలు పప్పులు పొందుకుని సంపూర్ణమైన ఆశీర్వాదం పొందుకోవడానికి సాయం దయచేయండి. జరగవలసిన ప్రతి కార్యక్రమం మీరే జరిగించమని మీ కృపలో జ్ఞాపకం చేసి ఎంతో భారముతో మా మధ్యలోనికి ప్రభాని వర్తమానాన్ని తీసుకొచ్చిన సేవకుని మీరు దీవించండి అయా. నన్ను ప్రభానైనా వారి సేవను దీవించండి ప్రభు. అయా నన్ను ప్రభానైనా అనేక ఆత్మల్ని ప్రభానైనా రక్షించండి. కృపను సేవకి పరిచయకి దయచేయండి ప్రభు. అయా ఈ సేవను ముద్రించి దీవించి ప్రతి బిడ్డను దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనస్ఫూర్తిగా సేవకులు మన ఆశ్రద్ధ మన మధ్యలోని భారంగా వాక్యం తీసుకొచ్చారు. ప్రార్థిస్తుండగా ఏకీభవించి మనస్ఫూర్తిగా జాన్ మోసెస్ అయ్య గారిని మరి మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దాం. వారి పరిచర్య కొండ మీద ఎంతో పెద్ద చర్చి నిర్మాణం పెట్టుకున్నారు. మరి ఎంతో పరిచయం ఉంది, ఎంతో సేవ ఉంది, అన్యుల మధ్యలో సేవ చేస్తున్నారు. మరి పరిచయం దీవించుకున్న చిన్న ప్రార్థన. ఎంతో బాధం కలిగి ఉండి సేవలో అందరూ కూడా ఇంట్లో మీరు తోడుగా ఉండి చేసిన సేవలను బట్టి మీది వందనాలు తండ్రి అయ్యా. ఇంకా ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడికి వచ్చిన అందరిని దీవించండి, అందరికీ ఉన్న అవసరాన్ని తీర్చండి అయ్యా. అందరికీ ఎటువంటి అవసరం మీదే తీర్చండి, వారికి ఆరోగ్య సమస్యలన్నీ కూడా మీదే కాచి కాపాడండి, భయంకరమైన కాచి కాపాడండి. అలాగే ఇక్కడికి వచ్చిన పాస్టర్ జాన్ మోసెస్ గారు వారి ఏజ్ పరిచయలో కూడా మీరు తోడుగా ఉండి వారికి చేసిన పరిచయం ఇంకా అభివృద్ధి పొంది ఇంకా ఎన్నో ఆత్మలు ఇంకా చేర్చి భాగ్యం ఇచ్చింది. వారు చేసిన సేవలు కూడా ఎంతో వర్ధలు చేయండి, వారికి ఎన్నో అవసరాన్ని కూడా తీర్చండి. ఇంకా ఇంకా ఎంతగానో బాగా వాడబడే భాగ్యం ఇచ్చింది, సేవలు బాగా వాడబడే భాగ్యం ఇచ్చేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.